Hello everyone, welcome to Tara IAS, Think IAS, Think Tara. Na peru Vaishnavi and I welcome you all to the session of Hindu analysis for 12th September 2025. So let's start the discussion without any further delay. So first article ni chuseddam. Clearing the fog, need for revised strategies against Aedes mosquitoes అని చెప్పేసి సైన్స్ పేజ్లో ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో ఏడిస్ మస్కిటో ఏదైతే ఉంటుందో దిస్ ఈజ్ అ మస్కిటో విచ్ ఈస్ అ రీజన్ ఫర్ ద స్ప్రెడ్ ఆఫ్ some of the infectious or some of the troublesome diseases like dengue, Zika and chikungunya, రైట్, ఇలాంటివన్నీ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. సో ఈ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో ఇవి అటాక్ అయినప్పుడు పీపుల్ విల్ రెడ్యూస్ దర్ క్యాపబిలిటీ అండ్ ప్రొడక్టివిటీ. సో పిల్లలకు వస్తే దే నీడ్ టు మిస్ ద స్కూల్, పెద్దవాళ్ళకు వస్తే వర్క్ మిస్ అవుతారు, హెల్త్ కేర్ కాస్ట్లు పెరుగుతాయి ఫ్యామిలీస్ మీద, ఇలాంటి ఇష్యూస్ అనేవి ఉంటాయి. మెనీ పీపుల్ అండ్ ఈవెన్ లోకల్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో సో ఫాగింగ్ కానీ స్ప్రేయింగ్ అవుట్ సైడ్ విత్ ద కెమికల్ విల్ వర్క్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. లైక్ మస్కిటోస్ని చంపడానికి స్ప్రేయింగ్ అవుట్ సైడ్ ది హోమ్స్ అండ్ అరౌండ్ ది హోమ్స్ ఇన్ ద కాలనీస్ విల్ హెల్ప్ అని చెప్పేసి పీపుల్ విల్ బిలీవ్, ఈవెన్ లోకల్ గవర్నమెంట్స్ విల్ బిలీవ్. బట్ ఇట్ డజంట్. ఎందుకు అని అంటే బికాస్ ఏడిస్ మస్కిటో ఏదైతే ఉంటుందో దిస్ లివ్స్ వెరీ క్లోజ్ టు హ్యూమన్స్కి చాలా దగ్గరలోనే ఉంటుందన్నమాట. సో ఇట్ బైట్స్ humans very easily in a day, and even under artificial light and at night it will bite అనమాట. ఓకే, సో కాబట్టి ఫాగింగ్ లాంటి మెథడ్స్ కానివ్వండి, లేకపోతే వేపరైజర్స్ యూజ్ చేయడం, లేకపోతే బెడ్ నెట్స్ ఏవైతే ఉన్నాయో బెడ్ నెట్స్ యూజ్ చేస్తారు పడుకునే ముందు. సో దిస్ విల్ నాట్ మ్యాచ్ ద బిహేవియర్ ఆఫ్ ది యాండీస్, సో బేసికలీ ఏడీస్. ఓకే, సో హౌ ప్రామిసింగ్ బట్ కాస్ట్లీ ఐడియాస్ దట్ ఆర్ దేర్. సో బేసికలీ how promising the ideas that we use as of now will work అనేది మనం చూద్దాం. సో based on this particular article there are few methods which are top down methods that will be used by the humans to actually reduce or prevent the dengue అనమాట. dengue or chikungunya or zika viruses. ఏంటి ఆ టాప్ డౌన్ మెథడ్స్ అని అంటే వోల్బాచియా మస్కిటోస్. వోల్బాచియా అంటే ఏంటి? సో సైంటిస్ట్ ఏం చేస్తారు అని అంటే ఈ ఏడీస్ మస్కిటోని సో వోల్బాచి అనే బ్యాక్టీరియా తోటి ఇన్ఫెక్ట్ చేస్తారనమాట. దీనివల్ల ఏడీస్ మస్కిటో యొక్క నంబర్ అనేది తగ్గుతుంది, లేకపోతే దాని ఎబిలిటీ టు స్ప్రెడ్ డిసీజెస్ విల్ రెడ్యూస్ అనమాట. దిస్ ఇస్ ద ఫస్ట్ మెథడ్. లేకపోతే సమ్ పీపుల్ విల్ సజెస్ట్ వ్యాక్సిన్స్, అండ్ సమ్ ఏరియాస్లో వ్యాక్సిన్స్ని వాడుతూ ఉంటారు టు ట్రీట్ దిస్ పర్టిక్యులర్ things. Okay, so basically these vaccines are being tested for dengue lantivi, but nothing, no vaccines were out with respect to Zika virus or chikungunya. Only few areas lo ఇది available ga undi. So problems with these methods endi ante these are very expensive. Okay, and they are not fully supported by the governments anamata India lo. These are the problem of the top down methods. But what are the practical methods that we can actually follow for this particular things to be prevented ante there are some practical methods that are followed or being suggested by the author in this article. So basically enti avi anante bottom up methods anamata, not top down but bottom up methods. ఓకే, ఏంటి బాటమ్ అప్ మెథడ్స్? ఫస్ట్ ది పర్సనల్ ప్రొటెక్షన్. సో మన క్లోతింగ్ ఎలా ఉండాలి అని అంటే వీ నీడ్ టు వేర్ లూజ్ అండ్ ఫుల్ బాడీ క్లోత్స్, ఎస్పెషలీ ఇన్ దీస్ పర్టికులర్ సీజన్, రైనీ సీజన్స్ అండ్ ఆల్. అండ్ వీ నీడ్ టు వేర్ వెరీ లూజ్ క్లోత్స్, ఎస్పెషలీ బిట్వీన్ సెప్టెంబర్ టు నవంబర్. సో దిస్ ఇస్ అ పీక్ సీజన్ కాబట్టి. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ రెపెలెన్స్. ఓకే, మస్కిటో రెపెలెన్స్ ఏవైతే ఉంటాయో, సేఫ్ రెపెలెన్స్ ఏవైతే ఉంటాయో వాటిని అప్లై చేయాలి ఆన్ ద స్కిన్. సో టు కన్ఫ్యూజ్ ద మస్కిటోస్ సెన్స్ ఆఫ్ స్మెల్ అనమాట. సో ఈ రెపెలెన్స్ ఏం చేస్తాయని అంటే దే విల్ కన్ఫ్యూజ్ ద మస్కిటోస్. సో బికాస్ ఆఫ్ ద స్మెల్ దే విల్ నాట్ డిటెక్ట్ ఇట్ యాజ్ అ హ్యూమన్ స్కిన్. ఓకే, సో కాబట్టి డిటెక్ట్ చేయకుండా మనం ఆపడానికి మనకి రెపెలెన్స్ అనేవి హెల్ప్ఫుల్ అవుతాయి, బట్ వీ నీడ్ టు యూజ్ ద సేఫర్ వన్స్. ఓకే, సో బెస్ట్ రెపెలెన్స్ ఏంటి అని అంటే వరల్డ్ వైడ్లో మనకి సో కొన్ని రెపెలెన్స్ని ఈ ఆర్టికల్లో మెన్షన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ డీట్. సో ఈ డీట్ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ గివ్ 6 hours of protection. So this is basically used safely by millions of people, and there are repellents like picaridin. Okay, so try to note it down. ఇది మీ రియల్ లైఫ్లో కూడా మీకు యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో IR3535 అనే రెపెలెంట్. ఓకే, అండ్ PMD అనే రెపెలెంట్. సో దిస్ ఈస్ మేడ్ ఫ్రమ్ ద లెమన్, యూకలిప్టస్ ఆయిల్ అండ్ లెమన్ అనమాట. ఓకే, సో దిస్ ఈస్ నాట్ సజెస్టబుల్ ఫర్ ద కిడ్స్ హు ఆర్ అండర్ 3 years, PMD అనేది. సో DEET ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ద మోస్ట్ యాక్సెప్టెడ్ వన్. సో ఆస్క్ యువర్ డర్మటాలజిస్ట్ ఆర్ నియర్ బై డాక్టర్స్ ఆర్ ఎనీ వన్ వెదర్ ఇట్ విల్ సూట్ యువర్ స్కిన్ ఆర్ నాట్. అండ్ ఆల్సో ఆస్క్ ఎనీ అదర్ ఇంపార్టెంట్ డాక్టర్ ఇన్ దట్ పర్టికులర్ ఏరియా వేర్ ఈ రెపెలెన్స్ని మీరు యూస్ చేయొచ్చు అని కనుక్కొని ట్రై టు యూజ్ ఇట్.
Okay, and there are some misleading products like citronella and other natural oils. They will not last long. ఓకే, సో అవి మనము ఓన్లీ 1 to 2 hours ప్రొటెక్షన్ని మాత్రమే ఇస్తాయి అనమాట. అండ్ ఆల్సో దే కెన్ కాజ్ ద స్కిన్ ఇరిటేషన్. సో కాబట్టి సేఫర్ రెపెలెంట్స్ని వాడడం ఇస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ దట్ వీ కెన్ డూ ఇస్ అ కమ్యూనిటీ యాక్షన్. కమ్యూనిటీ యాక్షన్ అంటే ఏంటి? సో దిస్ మీన్స్ వీ నీడ్ టు క్లీన్ అప్ ద స్టాగ్నెంట్ వాటర్ ఇన్ అవర్ నేబర్హుడ్. సో ఇది ఒక్కరు చేస్తే ముందుకు వస్తే సరిపోదు. సో ద కమ్యూనిటీ ఇన్ యువర్ ఏరియా నీడ్ టు కమ్ ఫార్వర్డ్ టు క్లీన్ అప్ యువర్ ఓన్ స్ట్రీట్. ఓకే, అక్కడ వాటర్ ఎక్కువగా నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఇస్ అ స్టడీ విచ్ వాస్ కండక్టెడ్ బై కెమినో వర్డీ స్టడీ అని అంటారు దీన్ని. సో ఈ స్టడీ ప్రకారం ఏంటంటే ఈ పర్టికులర్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉంటారో దే వర్ ట్రైన్డ్ టు రిమూవ్ ద స్టాండింగ్ వాటర్ అండ్ కవర్ కంటైనర్స్ దట్ ఆర్ దేర్ ఇన్ ద స్ట్రీట్స్. ఓకే, అండ్ ఆల్సో టైర్స్ కానీ బాటిల్స్ని కానీ వాడిన తర్వాత దే నీడ్ టు త్రో అవే అండ్ దే నీడ్ టు క్లీన్ ద ఫ్లవర్ పాట్స్ రెగ్యులర్లీ. ఇవి చేసినట్టయితే, సో ఇవి చేసిన తర్వాత అకార్డింగ్ టు ద స్టడీ ఏవైతే కమ్యూనిటీస్లో ఇవన్నీ చేశారో ముందుగా వచ్చిన కేసెస్ కన్నా 29% కేసెస్ని తగ్గించగలిగారు. అండ్ దెర్ ఆర్ సమ్ స్టడీస్ దట్ వర్ కండక్టెడ్ ఇన్ చెన్నై ఆల్సో అండ్ సమ్ elsewhere areas. So they have covered the water container with proper lids ఇక్కడ. సో దీనివల్ల మస్కిటో లార్వే అనేది 94% తగ్గడం చూశారు చెన్నై ఏరియాలో. బట్ ద కెమికల్స్ లైక్ లార్విసైడ్స్ ఇలాంటివి మాత్రం యూజ్ చేయకూడదు బికాస్ దే విల్ డెఫినెట్లీ బ్యాక్ ఫైర్. పీపుల్ విల్ బికమ్ ఓవర్ కాన్ఫిడెంట్ బై అప్లయింగ్ దీస్ పర్టికులర్ థింగ్స్ లైక్ లార్విసైడ్స్. ఓకే, సో బట్ ఈ లార్విసైడ్స్ వల్ల ఈ డెంగీ రిస్క్ ఏదైతే ఉంటుందో అది ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఓకే, మస్కిటోస్ మే బికమ్ రెసిస్టెన్స్ టువర్డ్స్ దట్ పర్టికులర్ లార్విసైడ్స్. రిమెంబర్ దట్ పర్టికులర్ పాయింట్. ఓకే, సో వాట్ ఆర్ ది ఎక్స్ట్రా రిస్క్స్ మరి? సో ఇవన్నీ బాటమ్ అప్ మెథడ్స్, ఇవన్నీ మనం ఫాలో అవ్వచ్చు లోకల్ ఏరియాలో. మన స్వతహాగా మనము వీటిని పాటిస్తే వీ కెన్ రెడ్యూస్ ద రిస్క్. ఓకే, సో టాప్ డౌన్ మెథడ్స్ ఏవైతే ఉంటాయో అవి ఎక్స్పెన్సివ్గా ఉంటాయి అండ్ టోటల్గా అప్లికేబుల్ అవ్వట్లేదు. అండ్ వ్యాక్సిన్ కానీ అవన్నీ ఇంకా ఫుల్లీ డెవలప్డ్ కాలేవు అన్ని డిసీజెస్కి. అండ్ ఆల్సో ఇఫ్ దెర్ ఇస్ అ ప్లాస్టిక్ వేస్ట్, సో ద ప్లాస్టిక్ వేస్ట్ లైక్ బాటిల్స్ కానివ్వండి, టైర్స్ కానివ్వండి, సో దట్ కెన్ బికమ్ అ బ్రీడింగ్ హబ్ ఫర్ మస్కిటోస్. అందుకే ఇంతకుముందు నేను చెప్పాను. సో ఏంటి అని అంటే మనం ఒక్కసారి ఏదైనా బాటిల్స్ వాడాక, ప్లాస్టిక్ బాటిల్స్ కానీ టైర్స్ కానీ వాడాక వీ నీడ్ టు త్రో ఇట్ అవే. మున్సిపల్ వేస్ట్లోకి ఇచ్చేసేయాలి వాటిని, లేకపోతే దే విల్ బికమ్ ద బ్రీడింగ్ హబ్స్ ఫర్ దీస్ మస్కిటోస్. కాబట్టి వీ నీడ్ టు త్రో అవే ది bottles, plastic bottles and plastic tires, etc. So this is another important thing that we can do. And few studies are telling that plastic pollution anedi it can actually increase the dengue outbreaks. Okay, so proper waste collection anedi undali. So local level lo municipalities proper ga work cheyali. Food management anedi within the home and also in the locality food management anedi proper ga jaragali. This can help the reduction of the mosquito breeding anamata. So India lo specific steps em unnayi anante, so government has bought some guidelines. Okay, so government has bought few guidelines. ఏంటి ఈ గైడ్లైన్స్ అని అంటే, సో లైక్ గవర్నమెంట్ ఏం చెప్పింది అని అంటే టు రిమూవ్ ఫ్యూ థింగ్స్ లైక్ కోకోనట్ షెల్స్ని రిమూవ్ చేసేయాలి. అండ్ ఆల్సో వీ నీడ్ టు క్లీన్ ద ఎయిర్ కూలర్స్ దట్ వీ యూస్ ఇన్ హోమ్. And also we have to reuse the old cooler grass. So like we should not use the old గ్రాస్ దట్ ఈస్ దేర్ ఇన్ అవర్ కూలర్. సో బేసికలీ గ్రాస్ ఉంటుంది కదా కూలర్స్లో, వాటిని మళ్ళీ మనం రీయూజ్ చేయొద్దు, రీప్లేస్ చేస్తూ ఉండాలి. దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆశా వర్కర్స్ షుడ్ టీచ్ అండ్ స్ప్రెడ్ ది అవేర్నెస్ అనమాట. దే విల్ హ్యావ్ అ డ్యూటీ టు టీచ్ అండ్ మొబిలైజ్ ద హౌస్ హోల్డ్స్. అండ్ ఢిల్లీలో మనకి రూల్ ఆఫ్ 10 క్యాంపెయిన్ అనే ఒక క్యాంపెయిన్ కూడా నడుస్తూ ఉంటుంది. రూల్ ఆఫ్ 10 క్యాంపెయిన్లో 10 weeks వరకు 10 AM 10 minutes. ఓకే, సో 10 weeks కంటిన్యూగా. సో 10 AM in the morning 10 minutes ఏం చేస్తారు అని అంటే ఈచ్ ఫ్యామిలీ విల్ చెక్ ఫర్ స్టాగ్నెంట్ వాటర్. ఎక్కడైనా స్టాగ్నెంట్ వాటర్ ఉందా అని చెక్ చేసి దే నీడ్ టు రిమూవ్ ఇట్ అనమాట. ఒక 10 weeks వరకు ఈ యాక్టివిటీని చేస్తారు, ఎస్పెషలీ ఇన్ ద పీక్ సీజన్. ఓకే, సో వాట్ షుడ్ సిటీస్ డూ మరి? సో సిటీస్ షుడ్ స్టాప్ రిలేయింగ్ ఆన్ ఫాగింగ్ ఒకటి వర్క్ చేయదు, మస్కిటో స్ప్రేయింగ్ అనేది ఒకటి వర్క్ చేయదు. దే నీడ్ టు ఫోకస్ ఆన్ లార్వల్ రిడక్షన్. అంటే స్టాగ్నెంట్ వాటర్ ఎక్కడున్నా వీ హ్యావ్ టు క్లీన్ ఇట్. అండ్ పర్సనల్ రెపెలెంట్స్ వాడాలి లైక్ DEET, ఇంతకుముందు నేను చెప్పిన పికారిడన్, ఇలాంటివి వాడాలన్నమాట రెపెలెంట్స్. అండ్ హోల్ బాడీ క్లోతింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. హోల్
body and loose clothing అనేది very very important in the peak season. And we need to educate the urban residents ని educate చేయాల్సిన అవసరం అయితే ఉంది with respect to the hidden breeding sites like flower vases, sinks, indoor plants, etc. and even plastic tires, bottles, etc. Okay, and there are few new innovations that are mentioned in this article. What are those new innovations that are there in this article anante transfluttrin coated sheets. ఏంటివి అని అంటే దీస్ ఆర్ ద జూట్ మ్యాట్స్ అనమాట. దీస్ విల్ లుక్ లైక్ అ జూట్ మ్యాట్స్. సో దే విల్ కీప్ మస్కిటోస్ అవే ఫర్ 15 days వితౌట్ వేపరైజర్స్. సో ఇది ఒక మెథడ్ దట్ ఈస్ మెన్షన్ ఇన్ ది ఆర్టికల్. అండ్ వాల్బాచియా మస్కిటోస్, నేను ఈ పర్టికులర్ థింగ్ని నేను చెప్పాను. దీంతో ఏం చేస్తారు అని అంటే దెల్ ఇన్ఫెక్ట్ ద మస్కిటోస్ అండ్ దెల్ ట్రై టు రెడ్యూస్ ది బ్రీడింగ్ ఆఫ్ ది మస్కిటోస్ అండ్ రెడ్యూస్ ద పాపులేషన్ ఆల్ టుగెదర్. ఓకే, సో ఇది ఆల్రెడీ 15+ కంట్రీస్లో దీన్ని వాడుతూనే ఉన్నారు. అండ్ ఇండియా షుడ్ invest in these kind of innovative methods also, and we India and government need to take steps to make vaccines affordable or medicines affordable with respect to these things. And the final logic that is mentioned in the article ఏంటంటే ఏడీస్ ఏదైతే ఉంటుందో ఏడీస్ మస్కిటో అనేది ఇట్ విల్ ఓన్లీ ఫ్లై 100 to 200 meters మాత్రమే. సో కాబట్టి ఇఫ్ ఈ కమ్యూనిటీ క్లీన్స్ అప్ దేర్ వాటర్ స్టోరేజ్ అండ్ యూజెస్ ప్రొటెక్షన్, సో మనం మస్కిటో సేఫ్ జోన్స్ని ఈజీగా మనం చేయొచ్చు బికాజ్ ఇట్ విల్ నాట్ ట్రావెల్ మోర్ దెన్ 200 meters. సో ఇన్స్టెడ్ ఆఫ్ బ్లైండ్లీ డిపెండింగ్ ఆన్ అవుట్డేటెడ్ మెథడ్స్ లైక్ ఫాగింగ్ ఆర్ సిట్రోనెల్లో ఆయిల్స్ ఎక్సెట్రా, వీ నీడ్ టు కమ్ అప్ విత్ అ బ్యాలెన్స్డ్ అప్రోచ్ అని చెప్పేసి దట్ ఈస్ నాట్ అ టాప్ డౌన్ అప్రోచ్ బట్ బాటమ్ అప్ అప్రోచ్. టాప్ డౌన్లో కూడా మనం అఫోర్డబిలిటీని తీసుకురావాలి, బాటమ్ అప్లో పర్సనల్ రెపెలెన్స్, క్లోతింగ్, స్టాగ్నెంట్ వాటర్ని క్లియర్ చేయడం, కమ్యూనిటీ క్యాంపెయిన్స్ అనేవి వెరీ వెరీ important. I hope you have understood. This way what we can do is home and neighborhoods and ourselves can reclaim safety from the mosquitoes. Okay, so this is not only UPSC point of view lo kaadu, so this is for the personal protection ee particular article. So UPSC prepare avadam valla one of the advantages is mana lifestyle lo kuda manam changes తీసుకురావచ్చు and తెలియకుండానే lot of changes మన మైండ్ సెట్ లో, మన మెథడాలజీ ఆఫ్ థింకింగ్ లో చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి మీరు గమనించినట్టయితే. అండ్ రెగ్యులర్ స్టడీయింగ్ ఆఫ్ న్యూస్ పేపర్ ఆర్ రెగ్యులర్ రీడింగ్ ఆఫ్ న్యూస్ పేపర్ విల్ బ్రింగ్ అవుట్ అ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ యూ. సో మీరు అబ్జర్వ్ చేసి ఉంటే లాస్ట్ 1 or 1.5 months నుంచి ఎవరైతే క్లాసెస్ని రెగ్యులర్గా వింటున్నారో యూ మైట్ హ్యావ్ ఫౌండ్ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ యూ. చాలా నాలెడ్జ్ ఎన్హాన్స్ చేసుకున్న వాళ్ళు అవుతారు, చాలా జనరల్ థింగ్స్ని మీరు అబ్జర్వ్ చేసే కోణం మారుంటుంది. సో దాట్స్ ద రీజన్ ఐ వాంటెడ్ యూ పీపుల్ టు స్టే కన్సిస్టెంట్. ఒకవేళ మీరు వీడియో వినలేకపోయినా అట్లీస్ట్ రీడ్ ద న్యూస్ పేపర్ ఆన్ యువర్ ఓన్. ఓకే, సో లెట్స్ కంటిన్యూ ద డిస్కషన్. లుకింగ్ బియాండ్ suicide helplines to tackle mental health issues and care అని ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. సో హెల్త్ అనే ఆస్పెక్ట్లో, ఓకే, ఇష్యూస్ రిలేటెడ్ టు హెల్త్ అనే ఆస్పెక్ట్లో సోషల్ జస్టిస్ అండ్ ఈవెన్ ఇండియన్ సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మెంటల్ హెల్త్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, ఈరోజు యూత్ అయినా చిన్నపిల్లల నుంచి పెద్దవారికి మెంటల్ హెల్త్ ఇష్యూస్ని చాలా ఎక్కువ ఫేస్ చేస్తూ ఉన్నారు. అండ్ యూపీఎస్సీకి రీసెంట్ టైమ్స్లో ఫేవరెట్ థీమ్ కూడా ఇది. కాబట్టి మెంటల్ హెల్త్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎస్పెషలీ మెయిన్స్. ఓకే, సో బేసికలీ ఈ ఆర్టికల్లో ఫస్ట్ ఫోకస్ చేసిన ఆస్పెక్ట్ ఏంటంటే వై సూయిసైడ్ హెల్ప్ లైన్స్ మ్యాటర్. అసలు ఎందుకు సూయిసైడ్ హెల్ప్ లైన్స్ అనేవి ద మ్యాటర్స్ అ లాట్ అనేది మెన్షన్ చేశారు. దానికి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగిందనమాట. సో అ యంగ్ విమెన్ ఇన్ హైదరాబాద్ ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ ది ఎగ్జామ్స్ అనమాట. సో తనకి డిప్రెషన్స్ అండ్ సూయిసైడల్ థాట్స్ అనేవి రావడం జరిగింది. అప్పుడు తను ఏం చేసింది అని అంటే షీ హాజ్ యూజ్డ్ టెలిమానస్. సో ఇదేంటి అని అంటే దిస్ ఇస్ ద గవర్నమెంట్ సపోర్టెడ్ 24/7 మెంటల్ హెల్త్ హెల్ప్ లైన్ అనమాట. సో దీని ద్వారా షీ హ్యాస్ టాకింగ్ టు సైకియాట్రిస్ట్. సో సైకియాట్రిస్ట్ హెల్ప్డ్ హర్ విత్ కోపింగ్ స్ట్రాటజీస్ టు ఎవాల్వ్ ఇన్ హర్ లైఫ్, improve their family communication, and gradually she felt better anamata after having the call with the psychiatrist. So this shows that a simple phone call edaithe untundo at right time can save a life. Okay, so but helplines alone are not enough. So there is some deeper issue that needed to be tackled. So for example, recently in Instagram lo oka video chusanu. So that video says that సో మెడిటేషన్ని సజెస్ట్ చేయకండి ప్రతి ఒక్కరికి. సో ఎవరైతే మెంటల్ హెల్త్ ఇష్యూస్ని ఫేస్ చేస్తున్నారో, ఎస్పెషలీ ఎవరికైతే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, చాలా ఓవర్ థింకింగ్ ఉన్నాయో, సో వెన్ దే మెడిటేట్ ద హోల్ ప్రాబ్లమ్, ద రూట్ ప్రాబ్లమ్ విల్ నాట్ గెట్ సాల్వ్. సో రాదర్ దాన్ ట్రీటింగ్ ఓన్లీ మెడిటేషన్, సో వాళ్ళ లైఫ్లో వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకునే సొల్యూషన్స్ని వెతకడానికి వాళ్ళకి హెల్ప్ చేయాలి. దెన్ ద రూట్ కాసెస్ విల్ బి సాల్వ్డ్ అని చెప్పేసి నేను ఒక ఇన్స్టాగ్రామ్లో వీడియో చూశాను. So yeah, that
ఈజ్ రియలీ ట్రూ. సో రూట్ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేసినప్పుడే ఈవెన్ ద మోటివేషన్ అండ్ ద కౌన్సిలింగ్ విల్ వర్క్. ఓకే, సో బట్ హెల్ప్ లైన్స్ అనేవి దే ఆర్ నాట్ ఎలోన్ ఎనఫ్ అని చెప్పేసి ఈ ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఇండియాలో మల్టిపుల్ హెల్ప్ లైన్ నంబర్స్ ఉన్నాయి. వన్ ఇస్ టెలిమానస్, సో దిస్ ఇస్ అ 24/7 హెల్ప్ లైన్ నంబర్. సో ప్లస్ స్టేట్ అండ్ ఎన్జిఓ కూడా కొన్ని హెల్ప్ లైన్ నంబర్స్ని వాడుతూ ఉంటారనమాట. సో ఏంటంటే దీస్ పీపుల్ విల్ గివ్ సమ్ ఎమోషనల్ సపోర్ట్ టు ద పర్సన్. సో ఆ సూయిసైడల్ థాట్స్ నుంచి బయటకి రావడానికి టెంపరీగా ఈ ఎమోషనల్ సపోర్ట్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. బట్ ద గ్యాప్ ఇస్ సూయిసైడ్ అండ్ మెంటల్ హెల్త్ నీడ్స్ ఆర్ మచ్ బిగ్గర్ దెన్ వాట్ హెల్ప్ లైన్స్ కెన్ కవర్. సో బేసికలీ సో చాలా హెల్ప్ లైన్స్లో కూడా మనకి చాలా ఫ్యూ ట్రైన్డ్ మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్ ఉన్నారు. సో దెర్ ఆర్ ఓన్లీ ఫ్యూ ట్రైన్డ్ మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్. దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ మెంటల్ హెల్త్ లైన్స్లో కూడా లిమిటెడ్ రిసోర్సెస్, హ్యూమన్ రిసోర్సెస్ చాలా తక్కువ ఉన్నారు. సమ్టైమ్స్ హెల్ప్ లైన్స్ డజంట్ కనెక్ట్ ప్రాపర్లీ. సో దట్ ఈస్ అనదర్ ప్రాబ్లమ్. సో కాబట్టి సో then a particular intensity of the issue will get increased if the connection, the call connectivity is not good. సో దే మే ఫీల్, అంటే ఈ పర్టికులర్ ఎవరైతే ఉన్నారో ఆ ఫీల్ సూసైడల్ థాట్స్ ఉన్న పీపుల్, దే మే ఫీల్ దట్ సొసైటీ హెస్ ఫెయిల్డ్ దెమ్ ఆల్ టుగెదర్ అని చెప్పేసి అనుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ మనకి మ్యాన్ పవర్ షార్టేజ్ ఇస్ ద వన్ ఆఫ్ ద మెయిన్ ఇష్యూస్ దట్ వీ కెన్ లుక్ ఎట్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఇష్యూ. సో WHO ఏం రికమెండ్ చేస్తుంది అని అంటే అట్లీస్ట్ 1 lakh, 1,00,000 మందికి మనకి ఎంతమంది ఉండాలి, అట్లీస్ట్ ఒక 3 సైకియాట్రిస్ట్ ఉండాలి అని చెప్పేసి టు డీల్ ఆల్ ఆఫ్ దిస్ ఇష్యూస్ అని చెప్పేసి సో మనకి WHO రికమెండ్ చేస్తుంది అనమాట. దిస్ ఈస్ అకార్డింగ్ టు WHO. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఇండియాలో మాత్రం ఈ 3 సైకియాట్రిస్ట్ లేరు. 1 lakh పాపులేషన్కి జస్ట్ 0.75, అంటే చాలా తక్కువ మంది ఉన్నారనమాట. అండ్ ఆల్సో దెర్ ఈస్ అ షార్ట్ ఆఫ్ clinical psychologists and psychiatric nurses also. Okay, in some states, for example, take the example of Kerala that is given in the article. So people with general psychology or social work degrees are being trained to help these people anamata. So but what is needed are properly trained clinical psychologists, so who can give the therapy, రైట్. సో నేను చెప్పింది మీకు అర్థమైందే అనుకుంటున్నాను. ఎవరికైతే సోషల్ వర్క్ డిగ్రీస్ ఉన్నాయో, సైకాలజీ, జనరల్ సైకాలజీ చేశారో వాళ్ళకు కూడా ఈ పర్టికులర్ యాక్టివిటీ పర్ఫామ్ చేయడానికి ఛాన్సెస్ ఇస్తున్నారు. బట్ వాట్ వీ నీడ్, వాట్ ఈస్ ద రియల్ కన్సర్న్ అంటే మనకు కావాల్సింది ప్రాపర్లీ ట్రైన్డ్ క్లినికల్ సైకాలజిస్ట్ అనమాట. సో వాళ్ళ స్ట్రెంగ్త్ అనేది ల్యాక్ అవుతుంది ఈ పర్టికులర్ థింగ్స్లో. సో ఇక్కడ మనకేంటి, మెంటల్ హెల్త్ ఇష్యూస్ని సాల్వ్ చేయడానికి ఇమోషనల్ సపోర్ట్ మాత్రమే కాదు, సమ్ కైండ్ ఆఫ్ థెరపీ హూ ఆర్ వెల్ ట్రైన్డ్ వాళ్ళు ఇస్తేనే సపోర్టివ్గా ఉంటుందన్నమాట. అండ్ వాట్ ఎక్స్పర్ట్స్ ఆర్ సేయింగ్ దాట్, సో డాక్టర్ వికే గుప్తా గారు ఫ్రమ్ ద గుడ్గావ్ హాస్పిటల్, హీ ఈస్ టెలింగ్ దాట్ హెల్ప్ లైన్స్ ఆర్ గుడ్ ఫర్ ద క్రైసిస్, ఇమీడియట్ క్రైసిస్ని ఆపడానికి హెల్ప్ అవుతుంది, బట్ దే మస్ట్ బీ పార్ట్ ఆఫ్ ద బిగ్గర్ సిస్టమ్ అని చెప్తున్నారు. అండ్ ఆల్సో దెర్ ఈస్ అనదర్ పర్సన్ whose name is mentioned in this article, that is Devdeep Roy, who is the psychologist from Kolkata. He is telling that ఒకవేళ హెల్ప్ లైన్స్ ఫెయిల్ అవుతే, సో ఇన్ ద క్రైసిస్ విండో పీపుల్ విల్ లూజ్ ద ట్రస్ట్ ఆన్ ద సిస్టమ్ ఎంటైర్లీ. ఓకే, సో వాట్ వీ నీడ్ ఇస్ అ స్ట్రాంగర్ సిస్టమ్, మోర్ ప్రొఫెషనల్స్ ఉండాలి అండ్ రిలయబుల్ సర్వీసెస్ కూడా ఉండాలన్నమాట. ఓకే, అండ్ స్టేట్ లెవెల్లో కొన్ని కమ్యూనిటీ ఎఫర్ట్స్ అనేవి కూడా ఉన్నాయి. డిఫరెంట్ స్టేట్స్ హ్యావ్ టెస్టెడ్ సమ్ కమ్యూనిటీ బేస్డ్ suicide prevention models. So try to write it in your notes so that మీరు ఎప్పుడైనా మెంటల్ హెల్త్ క్రైసిస్ ఆర్ మెంటల్ హెల్త్ ఆన్సర్స్ రాసినప్పుడు యూ కెన్ కోట్ దీస్ పర్టికులర్ ఎగ్జాంపుల్స్ యాజ్ కేస్ స్టడీస్. ఓకే, సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ కర్ణాటక కేస్ స్టడీ ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. సో కర్ణాటకలో సూసైడ్ రేట్ ఎంత ఉండే అని అంటే 20.2 per lakh. 1,00,000 మందికి సూసైడ్ రేట్ వచ్చేసి 20.2. వెరాస్ మనకి నేషనల్ యావరేజ్ ఎంత అని అంటే నేషనల్ యావరేజ్ ఇస్ జస్ట్ 12.4. This is also very huge, not just. But if you are comparing with the Karnataka, it was very, very low. So, Suraksha project అనే ఒక ప్రాజెక్ట్ని తీసుకొచ్చారు ఇన్ రామ్నగర డిస్ట్రిక్ట్ ఆఫ్ కర్ణాటక. సో సురక్ష ప్రాజెక్ట్ ఏంటంటే ఇట్ ఈస్ అ కమ్యూనిటీ బేస్డ్ ప్రివెన్షన్ ఆఫ్ ది సూసైడ్ థాట్స్. సో ఇంకొకటి ఏంటంటే నిమ్హాన్స్ ప్రాజెక్ట్ని తీసుకురావడం జరిగింది. సో ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆల్మోస్ట్ 15,623 పీపుల్ని కౌన్సిల్ చేయడం జరిగింది హూ హ్యాడ్ అ రిపీటెడ్ సూసైడ్ అటెంప్ట్స్ ఆర్ సెల్ఫ్ హార్మ్. దిస్ ఇస్ ద ఫస్ట్ ఆస్పెక్ట్. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ కేరళలో జీవన రక్ష ప్రాజెక్ట్ని తీసుకొచ్చారు. జీవన రక్ష ప్రాజెక్ట్ని, ఈ పర్టికులర్ ప్రాజెక్ట్లో ఏంటంటే కమ్యూనిటీ గేట్ కీపర్స్ ఉంటారనమాట. దెర్ ఆర్ సమ్ కమ్యూనిటీ గేట్ కీపర్స్. సో వీళ్ళు ఏం చేస్తారు, సో దే విల్ బి ట్రైన్డ్ టు రికగ్నైజ్
ద సూయిసైడ్ వార్నింగ్ సైన్స్, ఎక్కడైనా సూయిసైడ్ వార్నింగ్ సైన్స్ మనకు కనిపిస్తే దే నీడ్ టు రికగ్నైజ్ అనమాట. కమ్యూనిటీ గేట్ కీపర్స్ ఉంటారు, దే విల్ ట్రై టు రికగ్నైజ్. సో బేసికలీ దే విల్ గివ్ ఫస్ట్ ఎయిడ్ టు ద పీపుల్ అండ్ దే విల్ ట్రై టు రిఫర్ దట్ పర్టికులర్ పర్సన్స్ టు ద ప్రొఫెషనల్స్. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే తమిళనాడులోనే మనకి టెలిమానస్ లింక్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో దీస్ ఆర్ ద లింక్స్ దట్ విల్ బీ దేర్ విత్ ది స్కూల్స్తో టచ్ ఉంటారు వీళ్ళు. అండ్ ఆల్సో వెల్ఫేర్ డిపార్ట్మెంట్ హెల్ప్ లైన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు స్కూల్స్ తోటి కాలేజెస్ తోని కనెక్ట్ అయ్యి ఉంటారు. సో దిల్ కౌన్సిల్ అండ్ దిల్ ఫాలో అప్ విత్ ద స్టూడెంట్స్ హూ ఫెయిల్డ్ ఆర్ హూ స్ట్రగుల్డ్ ఇన్ ఎస్పెషలీ క్లాస్ 10 ఎగ్జామ్స్ కానివ్వండి, 12th ఎగ్జామ్ కానివ్వండి, నీట్ ఎగ్జామ్స్ కానివ్వండి, వీళ్ళందరికీ కౌన్సిలింగ్ అండ్ సైకలాజికల్ సపోర్ట్ అనేది అందజేస్తారనమాట. సో స్కూల్ స్టూడెంట్స్ గురించి మీరు రాసినప్పుడు యూ కెన్ మెన్షన్ దిస్ టెలిమానస్ ఇనిషియేటివ్. జీవన సురక్ష అనేది ఇట్స్ అన్ ఇన్నోవేటివ్ ఐడియాలజీ అనమాట. సో ఇలాంటి ఇనిషియేటివ్స్ని మీరు ఆన్సర్స్లో కోట్ చేయడానికి ప్రయత్నించండి. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద బిగ్గర్ పిక్చర్ ఆఫ్ ద సూయిసైడ్స్, ఇట్ ఈస్ వెరీ వెరీ కాంప్లెక్స్. ఇట్ ఈస్ మోర్ దెన్ వాట్ ఈస్ a helpline number, right? Suicides are not caused only by mental illness, adi gurtupeట్టుకోండి మీరు. So they have a lot of social problems that are connected. Social problems em untai, major ga people will face problems due to poverty, and sometimes people have that thoughts because of gender inequalities, discriminations that they face, లోన్లీనెస్ వల్ల కూడా ఆ థాట్స్ అనేవి వస్తూ ఉంటాయి, ఆర్ సోషల్ ఐసోలేషన్ ఇస్ అనదర్ ప్రాబ్లమ్. సో కాబట్టి ద సొల్యూషన్ నీడ్ టు బీ ట్యాకిల్డ్ ఇన్ ద మల్టీ డైమెన్షనల్ అప్రోచ్ రాదర్ దన్ ఓన్లీ ట్రీటింగ్ విత్ ద హెల్ప్ లైన్ నంబర్స్. సో సొల్యూషన్ వచ్చేసి ట్రీట్ మెంటల్ ఇల్నెస్ అండ్ దాంతోపాటు ఈ సోషల్ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ని కూడా సో గవర్నమెంట్ అడ్రస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. సో వీ నీడ్ టు క్రియేట్ ఎంపతి, ఇంక్లూజన్ అండ్ సపోర్ట్ సిస్టమ్స్ ఇన్ ద సొసైటీ. సో వాట్ షుడ్ బి ద రోడ్ అహెడ్ టు సాల్వ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ అంటే, ఫస్ట్ థింగ్ గవర్నమెంట్ ఫండింగ్ అనేది ఇంక్రీజ్ చేయాలి. గవర్నమెంట్ నీడ్ టు ఇంక్రీజ్ ద ఫండింగ్ with respect to the awareness and also to train the mental health professionals in a professional way. Okay, so and also we need to build the strong school and college level mental health programs ni బిల్డ్ చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. అండ్ ఆల్సో సమ్ సోషల్ డిటర్మినెంట్స్ ఏవైతే ఉంటాయో లైక్ పావర్టీ, ఇనిక్విటీస్, డిస్క్రిమినేషన్స్, వాటన్నిటిని మనం అడ్రస్ చేయాలి. అండ్ వీ నీడ్ టు ఫైట్ ద స్టిగ్మా. So people will not feel ashamed to seek help. Okay, so these are the things that we can actually take a step in this all of this so that we can treat the mental health illnesses. So helplines anevi they'll save the lives, but they are not the first aids, they are not the full treatments. Kabatti systemic issues evaithe unnayo within the system, helplines lone unna within systems evaithe unnayo like ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ట్రైన్ చేయాలి, ల్యాక్ ఆఫ్ రిసోర్సెస్ని అడ్రస్ చేయాలి, బడ్జెట్ అలొకేషన్ చేయాలి. అండ్ దీంతో పాటు సమ్ ఇన్హరెంట్ ఇష్యూస్ లైక్ సోషల్ ఇష్యూస్, వీటన్నిటిని మనము వీ నీడ్ టు డూ అ ఫస్ట్ ఎయిడ్ టు ఆల్ ఆఫ్ దిస్. వీ నీడ్ టు క్లియర్ అవుట్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. సో ట్రూ ప్రివెన్షన్ అంటే ఏంటి? హెల్ప్ లైన్స్తో పాటు వీ నీడ్ ప్రొఫెషనల్స్, వీ నీడ్ కమ్యూనిటీ సపోర్ట్, వీ నీడ్ సోషల్ చేంజ్ ఆల్సో. సో వీటన్నిటితోనే మనం సూసైడ్ రేట్ని తగ్గించగలుగుతాం. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ అగైన్ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ గురించి మళ్ళీ ఆర్టికల్ రావడం జరిగింది. ఐ థింక్ లాస్ట్ 1 weekలో ఇది 3rd time అనుకుంటా నేను డిస్కస్ చేయడం. సో వాట్ ఈస్ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్? సో దిస్ ఈస్ ప్లాన్డ్ బై ద మోదీస్ గవర్నమెంట్ యాజ్ అ బిగ్ అండ్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ప్లాన్ ఫర్ గ్రేట్ నికోబార్ ఐలాండ్. మనకు తెలిసిందే. ఇక్కడ మనం 4 ఇంపార్టెంట్గా ఆ ప్రాజెక్ట్ కింద 4 మెయిన్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఇంటర్నేషనల్ కంటైనర్ని బిల్డ్ చేస్తున్నారు, ట్రాన్స్ షిప్మెంట్ టర్మినల్ని. సో దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. అండ్ ఇంకొకటి గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని బిల్డ్ చేస్తున్నారు. థర్డ్ థింగ్ ఏంటంటే సోలార్ పవర్ ప్లాంట్ అండ్ ఆల్సో 450 MVA గ్యాస్ని కూడా సెటప్ చేస్తున్నారు. దీంతో పాటు టౌన్షిప్ని బిల్డ్ చేస్తున్నారు విచ్ కెన్ స్ప్రెడ్ ఓవర్ ఆల్మోస్ట్ 16,610 hectares. So these are the 4 important areas this particular project will focus on. So the goal of them is to make the Great Nicobar a major maritime and air connectivity hub అనమాట ఇండియన్ ఓషన్లో. సో అక్కడ మనము స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఇచ్చి, డిఫెన్స్ ఇంపార్టెన్స్ ఇచ్చి, ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఇచ్చి, సో మనం గ్రేట్ నికోబార్ని ఒక ఇంపార్టెంట్ కనెక్టివిటీ హబ్గా మార్చాలనుకుంటున్నాం. బట్ దీనివల్ల కొన్ని ఇష్యూస్ అనేవి చూస్తున్నాం. లాస్ట్ 2-3 days నుంచి మనం న్యూస్ ఆర్టికల్స్లో చూస్తూనే ఉన్నాం. సో ఫస్ట్ కన్సర్న్ ఇస్ ది ఎన్వైరన్మెంటల్ కన్సర్న్స్ చూసాం. సో ఎన్వైరన్మెంటల్ కన్సర్న్స్ ఏంటి? సో ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అండ్ ఎన్వైరన్మెంటల్ మేనేజ్మెంట్ ప్లాన్ని ఆల్రెడీ కండక్ట్ చేశారు బిఫోర్ ద క్లియరెన్స్. సో దీనికి ఆల్మోస్ట్ ఈ ప్రాజెక్ట్కి 81.55 crores ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది ఫర్ ద వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ప్లాన్స్.
కన్స్ట్రక్షన్ బిగన్ చేయకముందే వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ కోసం 81.55 crore రూపీస్ని ఆల్రెడీ అలొకేట్ చేయడం జరిగింది, సో దట్ వీ కెన్ కన్జర్వ్ ద వైల్డ్ లైఫ్. అండ్ ఆల్సో రిస్క్ అసెస్మెంట్స్ని కండక్ట్ చేశారు. బోత్ హ్యూమన్ ఇండ్యూస్డ్ థ్రెట్స్ నుంచి రిస్క్ అసెస్మెంట్ ఎంత ఉంటుంది అండ్ న్యాచురల్ డిజాస్టర్స్ నుంచి ఎంత ఉంటుంది అనేది ముందేనే కండక్ట్ చేయడం జరిగిందనమాట. ఓకే, అండ్ ఆల్సో ఈ పర్టికులర్ ఎన్వైరన్మెంటల్ కన్సర్న్స్ని అడ్రస్ చేయడానికి ఇలాంటి ఇనిషియేటివ్స్ని తీసుకుంటే దెర్ ఆర్ సమ్ ట్రైబల్ కన్సర్న్స్ ఆల్సో. సో గవర్నమెంట్ సేస్ దట్ డిస్ప్లేస్మెంట్ అనేది ఉండదు, ఎగ్జిస్టింగ్ సెటిల్మెంట్స్లో వాళ్ళు ఉండొచ్చు, అండ్ ఓన్లీ ఇన్హాబిటెట్స్ ఎవరైతే ఉన్నారో హూ ఆర్ లివింగ్ ఇన్ న్యూ షిన్గన్ అండ్ రాజీవ్ నగర్, సో వీళ్ళు మాత్రమే డిస్ప్లేస్ అవుతారు. అదర్ దాన్ దీస్ పీపుల్ ఎవరైతే మిగతా వాళ్ళు ఉంటారో దే నీడ్ టు బీ సెటిల్డ్ ఇన్ దర్ ఓన్ ప్లేస్ ఓన్లీ. ఓకే, దే వోంట్ బీ డిస్ప్లేస్, దే విల్ బీ అలొకేటెడ్ అ న్యూవర్ వన్ అని చెప్పేసి గవర్నమెంట్ చెప్పడం జరిగిందనమాట. సో ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు టు ఓవర్లుక్ త్రూ అవుట్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్ అబౌట్ ద వెల్ఫేర్ ఆఫ్ ద ట్రైబల్స్ అని కూడా గవర్నమెంట్ అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, అండ్ ఆల్సో ట్రైబల్ రిజర్వ్స్ రీఅడ్జస్ట్మెంట్ అనేది కూడా చేస్తారు. సో హౌ దిల్ డూ ది అడ్జస్ట్మెంట్ ఆఫ్ ద ట్రైబల్ రిజర్వ్స్ అంటే ప్రాజెక్ట్ ఇస్ టచింగ్ ఆల్మోస్ట్ 84.1 square kilometers ఆఫ్ ద ట్రైబల్ రిజర్వ్ ల్యాండ్. సో ట్రైబల్స్కి రిజర్వ్ చేసిన ల్యాండ్లో ఎంత పోతుంది ప్రాజెక్ట్లో అంటే 84.1 square kilometer. ఓకే, సో అవుట్ ఆఫ్ దిస్ 11 square kilometers ఏదైతే ఉంటుందో దిస్ ఇస్ ఆల్రెడీ అ రెవెన్యూ ల్యాండ్ సిన్స్ 1972, అండ్ రెస్ట్ ఆఫ్ దిస్ 73 square kilometers ఏదైతే ఉంటుందో దట్ విల్ బీ డీనోటిఫైడ్. బట్ ఈ 73 kilometers ఏమో డీనోటిఫై అవుతుంది, దానికి బదులు 76 square kilometersని ఎల్స్వేర్ ఆ పర్టికులర్ న్యూ ట్రైబల్ రిజర్వ్స్ని డెవలప్ చేస్తారనమాట. అంటే ఇక్కడ టోటల్లో 73 పోయినా ఒక 3 square kilometers ఎక్స్ట్రాగా వాళ్ళకి ఇస్తామని చెప్పేసి చెప్పారు. ఓకే, అండ్ ఆల్సో by they have done all these surveys based on the consultation. So consultation was done with Anthropological Survey of India. ఓకే, ఈ బాడీ తోటి కలిపి అక్కడ కన్సల్టేషన్స్ని చేయడం జరిగింది. ఓకే, అక్కడ సర్వీస్ చేయడం జరిగింది అనమాట, అలాంగ్ విత్ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అండ్ అండమాన్ ఆదిమ్ జనజాతి వికాస్ సమితి వీళ్ళందరూ కలిసి ఇక్కడ చేయడం జరిగింది. అండ్ ఆల్సో దిస్ ప్రాజెక్ట్ ఈస్ అలైన్డ్ విత్ షాంపెన్ పాలసీ అని చెప్పేసి ఆథర్ అంటున్నారు. షాంపెన్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి అలైన్ అయ్యే ఉంది అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఓకే, సో ఇక్కడ మీరు అన్నీ చూసినట్టయితే లాస్ట్ 2 times చదివిన ఆర్టికల్స్లో మనం నెగిటివ్ పాయింట్స్ని చూసాం, ఇక్కడ అన్ని పాజిటివ్ పాయింట్స్ని చూస్తున్నాం. లాస్ట్ 2 timesలో ఒక పర్టికులర్ ఆర్టికల్ ఇందిరాగాంధీ గారు రాశారు, అందుకే మనం నెగిటివ్స్ అనేవి చూసాము. ఇప్పుడు రాస్తుంది ఎవరు అంటే యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ ఫర్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ భూపేంద్ర యాదవ్ గారు రాశారు కాబట్టి సో ఇక్కడ పాజిటివ్ పాయింట్స్ని మాత్రమే మనం చూస్తూ ఉన్నాం. ఓకే, అండ్ ఆల్సో ఫారెస్ట్ అండ్ ఎకలాజికల్ కన్సర్న్స్ని సాల్వ్ చేయడానికి ఎలాంటి స్టెప్స్ తీసుకున్నారు? ఫస్ట్ థింగ్, ఫారెస్ట్స్ ఆర్ డైవర్టెడ్, ఫారెస్ట్ని డైవర్ట్ చేయడం జరిగింది. ఓకే, ఓన్లీ 1.82% ఆఫ్ టోటల్ అండమాన్ నికోబార్ ఐలాండ్ ఫారెస్ట్ ఏరియాని మాత్రమే వాళ్ళు వాడుతున్నారు. అండ్ గైడ్ లైన్స్ వర్ గివెన్ ఫర్ ద ఫారెస్ట్ కన్జర్వేషన్ ఆల్సో. ఫారెస్ట్ కన్జర్వేషన్ కోసం గైడ్ లైన్స్ని కూడా మేము ఇచ్చామని చెప్పేసి భూపేంద్ర యాదవ్ గారు చెప్తున్నారు ఈ ఆర్టికల్లో. అండ్ ఆల్సో కంపెన్సేటరీ అఫారెస్టేషన్ ల్యాండ్ని కూడా మేము ఇస్తున్నాము. అండ్ ట్రీ ఫెల్లింగ్ అనేది ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 7.11 lakh ట్రీస్ కట్ అనేది చేస్తున్నాము దానికి గాను. సో వీల్ అగైన్ కాంపెన్సేట్ ఫర్ ఇట్. ఓకే, అండ్ ఆల్సో వీఆర్ రిటైనింగ్ అ గ్రీన్ ఏరియా అని చెప్పేసి అంటున్నారు. అండ్ ఆల్సో వైల్డ్ లైఫ్ సేఫ్ గార్డ్స్కి కూడా ఫండ్ ఇవ్వడం జరిగింది. అండ్ కారిడార్స్ అండ్ మిగతా వాటిని మేము ప్లాన్ చేసామని చెప్పేసి ఇవన్నీ చేసాం ఆల్రెడీ స్టెప్స్ అని చెప్పేసి భూపేంద్ర యాదవ్ గారు చెప్తున్నారనమాట. ఓకే, సో ఇక్కడ ఏంటంటే whenever you're writing about the Andaman project, if there is any question directly in the exam, you can write the positive points from here. And Indira Gandhi గారి ఆర్టికల్ ఏదైతే ఉందో అండ్ ఎస్టర్డే ఆర్ డే బిఫోర్ ఎస్టర్డే మనం చదివిన ఆర్టికల్స్ నుంచి నెగిటివ్ పాయింట్స్ని రాసేయచ్చు, సో దట్ ఓవరాల్ బ్యాలెన్స్డ్ ఆన్సర్ అనేది మీకు వస్తుంది. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ పర్టికులర్ థింగ్, రైట్? So yeah, this is the takeaway from the article. That's it. A health check for the new GST healthcare reforms అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. The context of the news is India has announced మనకు తెలిసిందే రీసెంట్గా GST reforms in September. So that we're aligning with the Vikasit Bharat initiative. Okay, so the aim is to make healthcare affordable. Healthcare కి సంబంధించి GST కట్ అనేది చూసాము. ఎస్పెషలీ ఏవైతే లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ఉంటాయో వాటిలలో జిఎస్టీని కట్ చేశారు. అండ్ ఆల్సో మెడికల్ డివైజెస్లో జిఎస్టీ కట్ చూసాము. అండ్ ఆల్సో మోస్ట్ ఆఫ్ ది ఎసెన్షియల్ డ్రగ్స్లో కూడా జిఎస్టీ కట్ అనేది చూసాము. ఓవరాల్గా జిఎస్టీ రిఫార్మ్స్ వల్ల హెల్త్ కేర్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందనేది ఈ ఆర్టికల్లో రాయడం జరిగిందనమాట. సో వాట్ ఆర్ ద కీ ఫీచర్స్?
సో ఫస్ట్ థింగ్ హెల్త్కి సంబంధించి ఇన్సూరెన్స్. సో జిఎస్టీని కొత్త రిఫార్మ్స్లో భాగంగా ఇట్ వాజ్ రిమూవ్డ్ ఆన్ ఆల్ ఇండివిజువల్ లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్. లైక్ ఫ్యామిలీ ఫ్లోటర్లో కానివ్వండి, సీనియర్ సిటిజన్ పాలసీస్లో టోటల్గా ఇండివిజువల్ లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్లో జిఎస్టీని టోటల్గా కట్ చేశారు. దట్ ఈస్ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎర్లియర్ ఎంత ఉంది అని అంటే 18% అనేది ఉండేది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50,000 ప్రీమియం అమౌంట్ ఉంటే ఇందులో 9,000 జిఎస్టీయే ఉండేదన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఈ పర్టికులర్ 9,000 అనేది ఎక్స్ట్రాగా ఉండదు. అండ్ దిస్ పర్టికులర్ థింగ్ జీరో జిఎస్టీ ఏదైతే ఉంటుందో అది రీఇన్సూరెన్స్లో కూడా అప్లికబుల్గా ఉంటుందన్నమాట. సో దీనివల్ల ఏమవుతుంది, ఇన్సూరెన్స్ విల్ బికమ్ చీపర్ అండ్ దేర్ విల్ బి అ రైజ్ ఇన్ ద కవరేజ్ ఆఫ్ ది ఇన్సూరెన్స్ పీపుల్, రైట్? సో దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హాస్పిటల్ ఛార్జెస్ విల్ డిక్రీజ్ అండ్ ఈవెన్ సర్వీసెస్ విల్ డిక్రీజ్. బికాస్ రూమ్స్ ఏవైతే ఉన్నాయో రూమ్స్ మీద ఇంతకుముందు 5,000 పర్ డే ఏదైతే ఉంటుందో దాని మీద ఒకవేళ రూమ్స్ ఖర్చు అనేది 5,000 కన్నా తక్కువ ఖర్చు అనేది ఉంటే పర్ డే వాటి మీద జిఎస్టీ అనేది ఉండదన్నమాట. అండ్ ఐసీయూ, సిసియూ, ఐసీసీయూ, ఎన్ఐసీయూ ఏవైతే ఉంటాయో దోస్ ఆర్ ఆల్సో ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ది పర్టికులర్ జిఎస్టీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కాస్ట్. సో రూమ్స్కి ఏమో ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దెన్ 5,000 పర్ డే జిఎస్టీ అనేది ఉండదు. అండ్ ఐసీయూ కానీ ఐసీసీయూ కానీ ఇలాంటి సర్వీసెస్ అన్నిటికీ రెస్పెక్టివ్ ఆఫ్ ద కాస్ట్ జిఎస్టీ అనేది ఎగ్జెంప్ట్ చేయడం జరిగింది. అండ్ డాక్టర్స్, హాస్పిటల్స్ అండ్ పారామెడిక్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళల్లో కోర్ సర్వీసెస్ అనేవి కోర్ సర్వీసెస్లో జిఎస్టీని ఎగ్జెంప్ట్ చేయడం జరిగింది. ఓకే, బట్ నాన్ ఐసీయూ రూమ్స్ ఏవైతే ఉంటాయో ఇఫ్ దట్ ఈస్ 5,000 కన్నా ఎక్కువగా ఉంటే ఖర్చు 5% జిఎస్టీ అనేది వర్తిస్తుంది అనమాట. అండ్ దెర్ వోంట్ బి ఎనీ ఐటీసీ. సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే హాస్పిటల్ ఖర్చులు అనేవి కొంచెం తగ్గుతాయి అనమాట. ఇట్ విల్ ప్రొటెక్ట్ లిటిల్ మిడిల్ క్లాస్. అండ్ ఆల్సో లగ్జూరియస్ చాయిసెస్ అనే వాటికి కూడా మనము ట్యాక్స్ చేయడం వల్ల అక్కడున్న అక్కడ మనం ఎక్కువ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఉన్న కంపెన్సేషన్ అక్కడ నుంచి తీసుకుంటున్నారు అనమాట. సో దిస్ విల్ ఎన్ష్యూర్ అఫోర్డబిలిటీ ఇన్ ద హెల్త్ కాస్ట్. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మెడిసిన్స్ అండ్ మెడికల్ డివైజెస్. సో మెడిసిన్స్ అండ్ మెడికల్ డివైజెస్లో మీరు చూసుకున్నట్టయితే మోస్ట్ మెడిసిన్స్ వర్ జిఎస్టీ ఆఫ్ 5% మాత్రమే ఉంది ప్రస్తుతం. జెనరిక్ మెడిసిన్స్ అండ్ చిన్న చిన్న మెడిసిన్స్లో 5% జిఎస్టీ మాత్రమే ఉంటుంది ఇప్పుడు. అండ్ లైఫ్ సేవింగ్ డ్రగ్స్లో మాత్రం జిఎస్టీ విల్ బి అరౌండ్ 0% ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మెడికల్ డివైజెస్లో ఇంతకుముందు 12%, 18% ట్యాక్స్ ఉండేది. మెడికల్ డివైజెస్లో ట్యాక్స్ని 5%కి తగ్గించారు. ఎర్లియర్ ఇట్ వాజ్ ఆల్మోస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ సిటీ స్కాన్ మెషిన్ ఏదైతే ఉంటుందో దట్ వాజ్ 18% ట్యాక్స్. నౌ ఇట్ ఈస్ రెడ్యూస్డ్ టు 5% అనమాట. దీనివల్ల ఏమవుతుంది, వీటి వల్ల హాస్పిటల్స్ క్యాపిటల్ కాస్ట్ అనేవి తగ్గుతాయి. సో అగైన్ దిస్ పర్టికులర్ థింగ్ విల్ హ్యావ్ అ స్పిల్ ఓవర్ ఎఫెక్ట్, అ పాజిటివ్ స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ ఆన్ ది పేషెంట్స్ ఆల్సో. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్, ప్రివెంటివ్ హెల్త్ అండ్ లైఫ్ స్టైల్కి సంబంధించి కూడా జిఎస్టీ విల్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్. సో వెల్నెస్ అండ్ ఫిట్నెస్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో, వెల్నెస్ అండ్ ఫిట్నెస్ సర్వీసెస్ లైక్ జిమ్స్ ఏవైతే ఉంటాయో, యోగా, సెలూన్స్, వెల్నెస్ సెంటర్స్, ఇంతకుముందు వాటి మీద కూడా జిఎస్టీ ఉండేది ఆల్మోస్ట్ 18%. నౌ ఇట్ హ్యాస్ బీన్ రెడ్యూస్డ్ టు 5%. అండ్ పర్సనల్ కేర్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో, సోప్ కానీ, షాంపూస్, టూత్పేస్ట్, షేవింగ్ ప్రోడక్ట్స్, వాటి మీద ఎక్కువగా 18% ఉండేది. సో పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్ మీద జిఎస్టీని 5%కి తగ్గించారు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ సిన్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో, సిన్ గూడ్స్ లైక్ సిగరెట్స్ కానివ్వండి, షుగరీ డ్రింక్స్ కానివ్వండి, సో ఇప్పుడు వాటిని మనము 40% ట్యాక్స్ చేస్తున్నాము. సో దట్ వీ కెన్ డిస్కరేజ్ ద పీపుల్ ఫ్రమ్ కన్జ్యూమింగ్ దోస్ థింగ్స్. సో ఆటోమేటిక్గా వాళ్ళ హెల్త్ మీద తక్కువ ఇంపాక్ట్ అనేది ఉంటుందన్నమాట. బట్ ద ఇక్కడ ప్రాబ్లమ్ని మెన్షన్ చేశారు. లైక్ పాజిటివ్ పాయింట్స్ని మెన్షన్ చేశారు. అండ్ బట్ వన్ థింగ్ దట్ వీ హ్యావ్ స్టడీడ్ ఎర్లియర్, మీకు గుర్తుంటే మనం ఒక ఎడిటోరియల్లో వీ హ్యావ్ సీన్ దట్ జిఎస్టీ రిఫార్మ్స్లో భాగంగా సో ఏవైతే ఈ కూల్ డ్రింక్స్ ఉన్నాయో లేకపోతే ఈ జంక్ ఫుడ్ ఏదైతే ఉంటుందో దాంట్లో జిఎస్టీని తగ్గించారనమాట. సో ఇందులో జంక్ ఫుడ్లో ఇట్లాంటి వాటిలలో జిఎస్టీ తగ్గించడం వల్ల డెఫినెట్లీ పీపుల్ విల్ స్టార్ట్ కన్జ్యూమింగ్ మోర్. ఫర్ ఎగ్జాంపుల్ బర్గర్స్ లాంటివి ఎక్కువ కన్జ్యూమ్ చేసుకున్నప్పుడు అగైన్ హెల్త్ ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. నెగిటివ్ హెల్త్ ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే,
సో బేసికలీ ఇక్కడ ఏమవుతుంది, ఇన్పుట్ కాస్ట్ అనేది తగ్గుతుంది, ఎస్పెషలీ హాస్పిటల్స్కి, ల్యాబ్స్కి అండ్ ఫార్మసీస్కి. అండ్ విత్ ఇన్ ద ల్యాబ్స్లో మనకి చీపర్ కిట్స్ వస్తున్నాయి, చీపర్ డివైజెస్ వస్తున్నాయి. అండ్ కాంపిటేటివ్ ప్రైజింగ్ ఏదైతే ఉంటుందో దిస్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఫర్ ఫార్మసీస్ అండ్ క్లినిక్స్. సో డ్రగ్స్ కూడా చాలా తక్కువ అమౌంట్కి దొరికేస్తాయి. అండ్ ఆల్సో మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో దే నీడ్ కాంట్రాక్ట్ అండ్ ప్రైజింగ్ అడ్జస్ట్మెంట్స్. సో ఇలా మనకి బిజినెస్ సైకిల్ మీద ఒక పాజిటివ్ ఇంపాక్ట్ అనేది పడుతుంది. ఇన్ టర్న్ దిస్ విల్ రెడ్యూస్ ద అఫోర్డబిలిటీ ఆర్ it will reduce the costly things that are there in the health sector and it will increase the affordability. Broader perspective చూసుకుంటే this particular thing will help the universal health coverage అన్నమాట. So in turn this will help in aligning with the Viksit Bharat 2047 goals. దీనివల్ల మనం అఫోర్డబిలిటీని మనం ఎన్షూర్ చేయొచ్చు, యాక్సెసిబిలిటీని ఎన్షూర్ చేయొచ్చు, ప్రివెంటివ్ హెల్త్ని మనం ఎన్షూర్ చేయొచ్చు. ఓకే, I hope you have understood. But there are few challenges that are mentioned in this article also. ఏంటా challenges? First thing is monitoring. So ఈ monitoring ప్రాపర్గా ఉండాలి to implement these particular things so that a benefit will reach to the customer also or consumer also. Second important thing is సో ఇన్సూరెన్స్ మిస్యూజ్ అనేది పెరిగే ఛాన్స్ ఉంటుంది బికాస్ ఇండివిజువల్ ఇన్సూరెన్సెస్ మీద మనకి జిఎస్టీ అనేది వర్తించట్లేదు కాబట్టి. అండ్ ఓవర్ ప్రైజింగ్ చేసే అవకాశాలు అనేవి ఉంటాయి. ఓకే, దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ప్రాపర్ రెగ్యులేషన్ అనేది మనము ఎన్షూర్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు యాంటీబయాటిక్స్ అండ్ షెడ్యూల్ హెచ్ డ్రగ్స్, లేకపోతే కన్సర్న్ దట్ కెన్ బికమ్ ఎ కాజ్ ఆఫ్ కన్సర్న్. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ వీ నీడ్ టు బ్యాలెన్స్ ద పబ్లిక్ హెల్త్ అవుట్కమ్స్ విత్ ద ఫిజికల్ హెల్త్ ఆల్సో. సో దీనివల్ల ఏమవుతుంది, మనకి జిఎస్టీ కలెక్షన్ మీద ఇంపాక్ట్ పడుతుంది, దట్ విల్ డిక్రీజ్ ద రెవెన్యూ ఆఫ్ ద గవర్నమెంట్. సో ఇన్ కన్క్లూజన్ వాట్ వీ కెన్ టెల్ ఈస్ జిఎస్టీ 2.4 ఏదైతే ఉంటుందో హెల్త్ కేర్లో, దిస్ ఇస్ అ హోలిస్టిక్ రిఫార్మ్ అని చెప్పొచ్చు ఫర్ ది హెల్త్ కేర్. సో ఇది మనకి కాస్ట్లను తగ్గిస్తుంది, ఇన్సూరెన్స్ని ఎక్స్పాండ్ చేయాలనుకుంటుంది, డివైస్ అండ్ మెడిసిన్ ప్రైస్ని తగ్గిస్తుంది, అండ్ ఇట్ ఈస్ ఇన్సెంటివైజింగ్ ద ప్రివెంటివ్ హెల్త్ ఆల్సో. సో ద ట్రూ సక్సెస్ మాత్రం ఇట్ విల్ లై ఇన్ ఇంప్లిమెంటేషన్ అండ్ రెగ్యులేషన్. కాబట్టి ఇంప్లిమెంటేషన్, రెగ్యులేషన్ అండ్ గ్రేటర్ రెగ్యులేషన్ విత్ రెస్పెక్ట్ టు ఇన్సూరెన్స్ అండ్ ఆల్ విల్ హెల్ప్ ఇన్ achieving what is so called as the affordability and universal health coverage that will in turn make healthy India by 2047. So Viksit Bharat to paatu we can actually achieve something called as healthy India by 2047 by ensuring all of this. Okay, I hope you have understood this article too. Relief for refugees, India and Sri Lanka must help voluntary repatriation of refugees అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. కంటెక్స్ట్ ఆఫ్ దిస్ ఆర్టికల్ ఏంటంటే September 1st, 2025 నాడు యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ ఎగ్జెంప్షన్ ఆర్డర్ 2025. సో దీని ద్వారా వాళ్ళు ఏం చేస్తున్నారు, దే ఆర్ ఎగ్జెంప్టింగ్ సర్టన్ గ్రూప్స్ ఫ్రమ్ పాస్పోర్ట్ ఆర్ వీసా రిక్వైర్మెంట్స్ టు ఎంటర్, స్టే అండ్ ఎగ్జిస్ట్ ఇన్ ఇండియా. ఓకే, సో బేసికలీ వీసా లేకుండానే దే కెన్ ఎంటర్ అండ్ దే కెన్ స్టే అండ్ దే కెన్ ఎగ్జిట్ ఫ్రమ్ ఇండియా అనమాట. సో ఎవరెవరికి ఇస్తున్నారు అని అంటే they'll give this particular thing for Indian citizens who are under some special categories, and also this will be given to Nepal citizens, Bhutan nationals, Tibetan refugees, and 6 religious minorities from Afghanistan, Bangladesh and Pakistan. Okay, and Sri Lanka lo unna Tamil refugees ki kuda ee access anedi istaranamata. Okay, this is the key new inclusion that has been done. So what is it significant for Sri Lankan Tamil refugee anante, so many of this Sri Lankan Tamil refugees ఎవరైతే ఉన్నారో they have been living in Tamil Nadu since 1990. సో ఎందుకు అనంటే శ్రీలంకలో సివిల్ వార్ జరుగుతుంది, that led to the forced displacement of these people to India. ఓకే, సో కాబట్టి ఫోర్స్ఫుల్ రిపార్టియేషన్ నుంచి వాళ్ళని మనం ప్రొటెక్ట్ చేయడానికి వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసాం. సో దే ఎంటర్డ్ ఇండియా బిఫోర్ Jan 9th, 2015. And they need to register themselves with some authorities. So if ఈ particular 2 categories meet అవుతే they can be given that particular status under this particular act. Okay, and also there is a recognition of their humanitarian plight after being excluded from the Citizenship Amendment Act of 2019. That is a problem. వాళ్ళని 2019 Citizen Amendment Act లో ఎక్స్క్లూడ్ చేయడం జరిగిందనమాట. బట్ provided the temporary legal clarity and relief. So what are the key issues that are unanswered ante, first thing illegal migrant tag అనేది ఉంటుంది, but they'll because they will not be included in the Citizenship Act. ఓకే, సో వాళ్ళు ఉండొచ్చు అని చేయొచ్చు కానీ వాళ్ళకి ఇల్లీగల్ మైగ్రెంట్ ట్యాగ్ మాత్రం ఉంటుందన్నమాట. సో అండర్ సిటిజన్షిప్ యాక్ట్ ఆఫ్ 1995 ఇల్లీగల్ మైగ్రెంట్స్ కెనాట్ అప్లై ఫర్
ద సిటిజన్షిప్ రిజిస్ట్రేషన్లో కానివ్వండి, న్యాచురలైజేషన్ ద్వారా కానివ్వండి, దే కెనాట్ అప్లై ఫర్ సిటిజన్షిప్. ఓకే, కాబట్టి ఇందులో వాళ్ళకి హక్కు అనేది ఉండదు. సో దే విల్ బీ ఆల్వేస్ ట్రీటెడ్ అస్ ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఓన్లీ. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ లాంగ్ టర్మ్ వీసాస్. సో రెఫ్యూజీస్ కరెంట్లీ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద లాంగ్ టర్మ్ వీసాస్. సో దీనివల్ల వాళ్ళు జాబ్ యాక్సెస్ని పొందలేకపోతున్నారు. కొన్ని కేసెస్లో హైయర్ ఎడ్యుకేషన్, మొబిలిటీలో కూడా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. ఓకే, ఎర్లియర్ గవర్నమెంట్ స్టాండ్స్ ఏంటి అని అంటే, ఈ లాంగ్ టర్మ్ వీసాస్ ఇవ్వడం వల్ల ఇఫ్ దే ప్రూవ్ ద విక్టిమ్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఇన్ శ్రీలంక, డెఫినెట్లీ దే విల్ బి గివెన్ ది లాంగ్ టర్మ్ వీసాస్ అని చెప్పేసి అన్నారనమాట. ఓకే, అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ సిటిజన్షిప్ పాత్వే. సో అన్లైక్ ఆఫ్ఘాన్, పాకిస్తాన్, Bangladeshi minorities who has a grant in the Citizenship Amendment Act, Sri Lankan Tamils matram, they are still excluded from the fast track naturalization and the registration process. That is another problem. Kabatti, what are the policy options that are laid ahead to solve this Sri Lankan Tamil refugees anante? First thing, what we have to do is LTVని, ఈ లాంగ్ టర్మ్ వీసాస్కి సంబంధించి వాటిని మనము లిబరలైజ్ చేయాలి. వీ నీడ్ టు ఎనేబుల్ దెమ్ ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, హెల్త్ కేర్ యాక్సెస్ ఆల్సో. దానివల్ల వాళ్ళ మార్జినలైజేషన్ తగ్గుతుంది. వాలంటరీ రిపార్టియేషన్ అనేది అనదర్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే లోకల్ ఇంటిగ్రేషన్. సో లోకల్ లెవెల్లో వాళ్ళని ప్రాపర్గా ఇంటిగ్రేట్ చేసుకోవాలి మెయిన్ స్ట్రీమ్ సొసైటీలోకి. అండ్ ఆల్సో దే హ్యావ్ టు బీ ప్రొవైడెడ్ అ సర్టన్ రైట్స్. హ్యూమెన్ కండిషన్స్తో ఆర్ హ్యూమెన్ మెథడాలజీతో వాళ్ళని ఇంక్లూడ్ చేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. హ్యుమానిటేరియన్ డైమెన్షన్తో వాళ్ళని ఇంక్లూడ్ చేసుకోవాలి. ఓకే, సో ఐ హోప్ యూ హవ్ అండర్స్టూడ్ దిస్ ఆర్టికల్. దిస్ ఇస్ జస్ట్ అన్ అప్డేట్. నేను దీని గురించి కూడా పాస్ట్ క్లాస్లో డిస్కస్ చేశాను. ఐ థింక్ వన్స్ ఐ హ్యావ్ డిస్కస్డ్. ఓకే, సో నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. కెన్ వల్చర్స్ హెల్ప్ ప్రివెంట్ పాండమిక్స్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. దీన్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. లెట్ మీ రిమూవ్ దిస్ ఆర్టికల్ సో దట్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్. యా, సో లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్ ఆఫ్ దిస్ ఆర్టికల్. ద కంటెక్స్ట్ ఏంటంటే, వల్చర్స్ ఏవైతే ఉన్నాయో, కంటెక్స్ట్ ఆఫ్ దిస్ ఆర్టికల్ ఇస్ వల్చర్స్ ఏవైతే ఉన్నాయో దిస్ విల్ బీ ట్రీటెడ్ యాజ్ అ నేచర్ యొక్క వేస్ట్ మేనేజర్స్, రైట్? కాబట్టి ఇవేంటి, క్యార్కస్ని డిస్పోజ్ చేయడానికి అండ్ ఆల్సో డిసీజ్ ప్రివెన్షన్కి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇండియాలో ఇంతకుముందు 40+ మిలియన్ వల్చర్స్ అనేవి ఉన్నాయి. బట్ నౌ 95% తగ్గిపోయాయి ఇఫ్ యూఆర్ కంపేరింగ్ విత్ ద 1990 లెవెల్. ఓకే, ఎందుకు అనంటే ద మెయిన్ రీజన్ ఈస్ డైక్లోఫెనాక్. ఓకే, సో ఈ డిక్లైన్ అనేది ఇది ఒక ఎకలాజికల్ క్రైసిస్ మాత్రమే కాదు, దిస్ విల్ హ్యావ్ అ స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ ఇన్ టు ది పబ్లిక్ హెల్త్ ఆల్సో. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద రోల్ ఆఫ్ దిస్ వల్చర్ ఇన్ ద పబ్లిక్ హెల్త్, వాటి యొక్క రోల్ ఏంటి అని మీరు చూసుకున్నట్టయితే పబ్లిక్ హెల్త్లో మెయిన్గా ఫస్ట్ థింగ్, క్యార్కసెస్ ఏవైతే ఉంటాయో వాటిని ర్యాపిడ్గా కన్జ్యూమ్ చేస్తాయి అన్నమాట వల్చర్స్. సో దానివల్ల ఏమవుతుంది, సో మెయిన్లీ క్యార్కసెస్ అని అంటే మనకి రేబీస్, బాట్యులీనం, యాంథ్రాక్స్ వీటన్నిటిని తినేస్తాయి అన్నమాట. సో దీనివల్ల మనకి ఏమవుతుంది, వీ కెన్ రెడ్యూస్ అవర్ రిలయన్స్ ఆన్ ది స్ట్రే డాగ్స్ మీద డిపెండెన్సీని మనం తగ్గించవచ్చు. అండ్ ఈవెన్ అదర్ స్కావెంజర్స్ మీద ఉన్న డిపెండెన్సీని మనం తగ్గించవచ్చు. ఓకే, అండ్ ఆల్సో దే విల్ యాక్ట్ యాజ్ అ ఫస్ట్ రెస్పాండర్స్ టు ది కార్కసెస్. సో కార్కసెస్ ఆర్ ది ఇంపార్టెంట్ రీజన్స్ ఫర్ సమ్ జూనాటిక్ డిసీజెస్ దట్ అక్కర్ అనమాట. అంటే డిసీజ్ కంట్రోల్లో కూడా ఇవి హెల్ప్ అవుతాయి. అండ్ ఆల్సో వల్చర్స్ని కన్జర్వ్ చేయడం అనేది ఇట్స్ వెరీ వెరీ చీపర్ అనమాట. సో ఇట్ ఈస్ వెరీ చీపర్ టు కన్జర్వ్ ద వల్చర్స్ దాన్ టు మేనేజ్ ఎనీ పాండమిక్. సో దట్ ఈస్ వేర్ వల్చర్స్ ఆర్ ఇంపార్టెంట్. ఓకే, అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద సెంట్రల్ ఏషియన్ ఫ్లైవే లింక్, ఓకే, దిస్ ఇస్ ద లింక్ త్రూ విచ్ ద వల్చర్ ట్రావెల్స్. సో బేసికలీ బర్డ్స్ ట్రావెల్ చేసిన పాత్వేస్ని మనం ఇలా సెంట్రల్ ఏషియన్ ఫ్లైవే అని ఇలా డిఫరెంట్ ఫ్లైవేస్గా మనం కన్సిడర్ చేస్తూ ఉంటాం. ఇండియన్ వల్చర్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ సెంట్రల్ ఏషియన్ ఫ్లైవే. సో ఈ పర్టికులర్ సెంట్రల్ ఏషియన్ హైవే అనేది 30+ కంట్రీస్ని కవర్ చేస్తూ ఉంటుంది. అండ్ మిలియన్స్ ఆఫ్ మైగ్రేటరీ బర్డ్స్ విల్ ట్రావెల్ త్రూ దిస్ పర్టికులర్ ఫ్లైవే అనమాట. ఓకే, సో దిస్ పర్టికులర్ ఫ్లైవే కెన్ బికమ్ అ పబ్లిక్ హెల్త్ కారిడార్ అని చెప్పేసి ఈ ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగింది. బికాస్ ఇట్ ఈస్ కనెక్టింగ్ విత్ ఈకో సిస్టమ్స్ అండ్ ఇట్ విల్ హ్యావ్ అ క్యాపబిలిటీ ఆఫ్ రిడక్షన్ ఇన్ ది పబ్లిక్ హెల్త్ క్రైసిస్. ఓకే, అండ్ ఆల్సో బేసికలీ పూర్లీ మేనేజ్డ్ ల్యాండ్ ఫిల్స్ అండ్ కార్కసెస్ డమ్స్ ఏవైతే ఉంటాయో దే విల్ బికమ్ అ పొటెన్షియల్ హాట్స్పాట్స్. వాటన్నిటిని తగ్గించే క్యాపబిలిటీ వీటికి ఉంటుందన్నమాట. సో ఈ పర్టికులర్ వాటన్నిటిని మేనేజ్ చేయడం, ఈ ఫ్లైవేస్ని మెయింటైన్ చేయడం అనేది ఇట్స్ అ కోఆపరేటివ్ థింగ్. ఓకే, అన్ని కంట్రీస్ కలిపి రీజనల్ కోఆపరేషన్ షుడ్ బి దేర్. బట్ దెర్ ఆర్ ఫ్యూ ఛాలెంజెస్.
ఏంటి ఆ ఛాలెంజెస్ అని అంటే, ఫస్ట్ థింగ్ వీటి కన్జర్వేషన్లో స్ట్రక్చరల్ అండ్ ఫినాన్షియల్ గ్యాప్స్ అనేవి ఉన్నాయన్నమాట. వల్చర్ యాక్షన్ ప్లాన్స్కి ఫండింగ్ ప్రాపర్గా రావట్లేదు. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఇన్ఫ్రా థ్రెట్స్ అనేవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిక్యూషన్ వల్ల కొన్ని వల్చర్స్ చనిపోతున్నాయి, పవర్ లైన్స్ వల్ల, విండ్ ఫార్మ్స్ వల్ల. ఓకే, దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ వెటర్నరీ డ్రగ్స్ వల్ల. సో ఇంతకుముందు నేను చెప్పినట్టు డైక్లోఫినాక్ లాంటి వాటిని అవి కన్జ్యూమ్ చేయడం వల్ల కూడా అవి చనిపోతున్నాయి అన్నమాట. ఓకే, అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ అ ఫ్రాగ్మెంటెడ్ అప్రోచ్. సో మనము మన హెల్త్ క్రైసిస్ని ఓన్లీ హ్యూమన్ యాంగిల్లో మాత్రమే చూస్తున్నాం, రాదర్ దాన్ థింకింగ్ ఇట్ యాజ్ అ వన్ హెల్త్ మోడల్ ఆర్ వన్ హెల్త్ అండ్ హెల్త్ సెక్యూరిటీ స్ట్రాటజీస్ని మనం ఫాలో అవ్వట్లేదు. ఓకే, సో కాబట్టి వీ నీడ్ అ నేషనల్ ప్లాన్ ఫర్ వల్చర్స్. ఒక నేషనల్ యాక్షన్ ప్లాన్ అనేది మనకు అవసరం అనమాట. ఏంటి ఆ పర్టికులర్ ప్లాన్? సో బేసికలీ వీ హ్యావ్ ఇండియాస్ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ vultures. We already bought it. So this is actually from 2016 to 2025. This is the last year of this particular action plan. So this is approaching completion, and the next phase of this particular thing or a phase will be post 2025 anamata. So we have a opportunity to link the conservation. So మనం కొత్త ప్లానింగ్ తీసుకొచ్చినప్పుడు కన్జర్వేషన్ని అండ్ హెల్త్ సెక్యూరిటీని కలిపి ఒక వన్ హెల్త్ మోడల్ అండ్ వన్ హెల్త్ స్ట్రాటజీని మనం తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది. సో పోస్ట్ 2025 సో ఈ పర్టికులర్ స్ట్రాటజీని మనం డెవలప్ చేసినప్పుడు నెక్స్ట్ ఫేజ్లో సో ఒక ఇంపార్టెంట్ స్ట్రాటజీతో మనం ముందుకు రావచ్చు. దెర్ ఆర్ 5 pillars that are suggested by the author of this particular article. So what are those 5 pillars that are mentioned in the article? First important thing is satellite telemetry. అంటే ఏంటి? వీ నీడ్ టు ట్రాక్ ది హ్యాబిటేట్స్ ఆఫ్ ద వల్చర్. కెరాకస్ డంప్స్ ఎక్కడున్నాయి, స్పిల్ ఓవర్ హాట్స్పాట్స్ ఎక్కడున్నాయి అనేది మనము శాటిలైట్ ద్వారా మనము చెక్ చేయాలి. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ డెసిజన్ సపోర్ట్ సిస్టమ్ అనమాట. అంటే ఏంటి? వీ నీడ్ టు ఇంటిగ్రేట్ వైల్డ్ లైఫ్, లైఫ్ స్టాక్ అండ్ ఆల్సో హ్యూమన్కి సంబంధించిన హెల్త్ డేటా, వీటన్నిటిని ఇంటిగ్రేట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో దట్ వీ కెన్ క్విక్లీ అండ్ ఎఫిషియెంట్లీ టేక్ ద డెసిజన్స్. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ క్రాస్ సెక్టార్ కోఆర్డినేషన్. అంటే ఏంటి? ఎన్వైర్న్మెంట్, వెటర్నరీ, పబ్లిక్ హెల్త్ వీటన్నిటిని ఒక వన్ హెల్త్ అప్రోచ్తో మనం డీల్ చేయాలి. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ట్రాన్స్ బౌండరీ కొలాబరేషన్. సో ట్రాన్స్ బౌండరీ కొలాబరేషన్ అనేది ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ వైల్ డీలింగ్ విత్ ద సెంట్రల్ ఏషియన్ ఫ్లైవే లాంటి రూట్స్. ఓకే, వీటన్నిటిని రీడ్ చేయడానికి ఒక ట్రాన్స్ బౌండరీ కొలాబరేషన్ అనేది, ఆ రీజనల్ కోఆపరేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫిఫ్త్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ కమ్యూనిటీ స్టీవార్డ్షిప్. అంటే ఏంటి? వీ నీడ్ టు ఎంపవర్ ద విమెన్, వీ నీడ్ టు ఎంపవర్ ద యూత్, వీ నీడ్ టు ఎంపవర్ ద లోకల్ గ్రూప్స్ అండ్ వీళ్ళందరికీ అవేర్నెస్ జనరేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సో దట్ దే విల్ బీ పార్టిసిపేటింగ్ ఇన్ ద వల్చర్ కన్జర్వేషన్. ఓకే, సో ఒకటి శాటిలైట్ టెలిమెట్రీ, ఇంకొకటి డెసిజన్ సపోర్ట్ కోసం మిగతా డేటా అంతా మనం ఇంటిగ్రేట్ చేయాలి. క్రాస్ సెక్టర్ కోఆర్డినేషన్ ఇస్ ఇంపార్టెంట్. అమాంగ్ ద డిఫరెంట్ సెక్టర్స్ కోఆర్డినేషన్ ఇస్ ఇంపార్టెంట్ అండ్ అమాంగ్ ద డిఫరెంట్ రీజియన్స్ ఆల్సో కోఆర్డినేషన్ ఇస్ ఇంపార్టెంట్. Okay, collaboration is important. Community stewardship is another important thing. So these are the 5 pillars that we need to put in mind as suggested by the author while coming up with the phase 2 of the Vulture Conservation National Action Plan 2026 lo. Okay, so what are the opportunities for India Mari with respect to the vulture conservation? First opportunity that is mentioned in the article is basically మన దగ్గర CAF అంటే సెంట్రల్ ఏషియన్ ఫ్లైవేకి సంబంధించిన పాపులేషన్ ఏదైతే ఉందో అది చాలా ఎక్కువ ఉంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అదర్ దెన్ వల్చర్, యురేషియన్ గ్రిఫాన్స్, హిమాలయన్ గ్రిఫాన్స్, ఓకే, సినేరస్ వల్చర్స్, ఇవన్నీ మనకి సెంట్రల్ ఏషియన్ ఫ్లైవే నుంచే వస్తాయన్నమాట. అండ్ ఆల్సో దెర్ ఇస్ అ ప్రూవెన్ ఇన్నోవేషన్స్ కెపాసిటీ ఆల్సో. అంటే ప్రాపర్ మెథడ్స్ అండ్ ఇన్నోవేషన్ మెథడాలజీస్ అవి ప్రూవెన్ స్ట్రాటజీస్ అనేవి మన దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ వీ కెన్ పొజిషన్ అవర్ సెల్ఫ్ యాజ్ అ గ్లోబల్ లీడర్ ఇఫ్ వీ ఆర్ సక్సెస్ఫుల్లీ ఇంప్లిమెంటింగ్ ఆల్ దిస్ ఇన్ ద బయోడైవర్సిటీ. ఓకే, బయోడైవర్సిటీ అండ్ పాండమిక్ కనెక్షన్కి సంబంధించి వీ కెన్ బికమ్ అ లీడర్ ఇన్ ద వరల్డ్ వన్ హెల్త్ అప్రోచ్కి సంబంధించి. అండ్ వీ కెన్ అలైన్ విత్ WHO CRO స్ట్రాటజిక్ రోడ్ మ్యాప్, CRO స్ట్రాటజిక్ roadmap for health security. Okay,
సో బేసికలీ సిఆర్ఓ అని అంటే ఏంటి, సౌత్ ఈస్ట్ ఏషియా రీజనల్ ఆఫీస్. సో నేను ఇంత లాస్ట్ క్లాసెస్లో FSSAI లేబులింగ్స్కి సంబంధించి ఓకే, సో మనం ఎలా లేబులింగ్ చేయాలి అనే దాన్ని బట్టి ఆ పర్టికులర్ ఆర్టికల్లో నేను ఐ ఎక్స్ప్లెయిన్ టు ద సిఆర్ఓ మోడల్ వేర్ మనకి న్యూట్రియన్స్ ఆర్ ఈ ఫ్యాట్స్ అన్నీ ఒకలాగా లేబుల్ చేయాలి, షుగర్స్ అన్నీ ఒకలాగా లేబుల్ చేయాలి. సో బేస్డ్ ఆన్ ద కంప్లైంట్స్ మెకానిజమ్స్ ఇన్ టు ట్యాక్స్ ఇట్ అని చెప్పాను మీకు గుర్తుంటే. సో సేమ్ రీజనల్ ఆఫీస్కి సంబంధించి సో రోడ్ మ్యాప్ వీ నీడ్ టు అలైన్ విత్ ద రోడ్ మ్యాప్ దట్ ఈస్ ప్రొవైడెడ్ బై సౌత్ ఈస్ట్ ఏషియన్ రీజనల్ ఆఫీస్ ఆఫ్ WHO. Okay, these are the opportunities that are there with India. So the conclusion from this article that I wanted to tell you is vulture conservation అనేది ecosystem aspect మాత్రమే కాదు, it's a public health insurance model. సో కాబట్టి వాటిని మనం ప్రొటెక్ట్ చేస్తే we can become prepared for the pandemic, we can reduce zoonotic spillovers and we can build a systemic resilience, and India can lead by embedding vulture conservation into one health approach or regional health security framework. So the takeaway from this article ఏంటంటే, so saving vultures is not just about biodiversity, it's a cheaper pandemic prevention అనమాట, and it can become a shield for the public health. Okay, I hope you have understood this article. Why are European nations now moving to recognize Palestine అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. సో ద స్టోరీ సో ఫార్ ఇస్ స్పెయిన్ కానీ ఐర్లాండ్ కానీ నార్వే కానీ దే హ్యావ్ ఫుల్లీ అండ్ ఫార్మలీ రికగ్నైజ్డ్ Palestine. Okay, so this has sparked the debate across the Europe. ఎందుకు అనంటే, on one hand France has expressed willingness but it has a stressed timing. సో కాబట్టి ఈ మూవ్ ఏదైతే ఉంటుందో ఫ్రమ్ దట్ పర్టికులర్ కంట్రీస్ లైక్ నార్వే, ఐర్లాండ్, స్పెయిన్, దిస్ విల్ రిఫ్లెక్ట్ జియోపొలిటికల్, మోరల్ అండ్ డొమెస్టిక్ ప్రెషర్స్. దిస్ విల్ యాక్చువల్లీ రేస్ ఆర్ రీచ్ ఇట్స్ టిప్పింగ్ పాయింట్. ఓకే, సో వై దిస్ పర్టికులర్ రికగ్నిషన్ ఇస్ అర్జెంట్ నవ్? అసలు ఈ పాలస్తైన్ రికగ్నిషన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే, ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ గాజా వార్. సో పోస్ట్ October 7 అటాక్స్ ఏవైతే ఉన్నాయో, సో దిస్ హ్యాస్ స్కేల్డ్ అప్ ది ఇజ్రాయలీ రెస్పాన్స్. హ్యూమానిటేరియన్ కటాస్ట్రోఫ్ అక్కడ జరుగుతుంది మనకి. సో స్టేటస్ కో అనేది ఇట్ ఇస్ అన్టెనబుల్. సో గాజా వార్ అనేది ఇట్ ఈస్ కాజింగ్ ద హ్యూమానిటేరియన్ క్రైసిస్. దిస్ ఇస్ ద ఫస్ట్ రీజన్. And Israel has rejected the two-state solution. ఓకే, దీనివల్ల మనకి డిప్లొమసీ అనేది అండర్మైన్ అవుతుంది. సో దిస్ ఇస్ ద అనదర్ రీజన్ వై పాలస్తీన్ రికగ్నిషన్ ఇస్ ఇంపార్టెంట్. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ICJ ప్రొసీడింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ జీనోసైడ్ కన్వెన్షన్ కేసు ఏదైతే ఉంటుందో, సో దిస్ ఇస్ ఇంటెన్సిఫైయింగ్ ద ప్రెషర్ ఆన్ ద యూరోపియన్ నేషన్స్ టు రికగ్నైజ్ ది పాలస్తైన్. ఓకే, అండ్ ఆల్సో ఫోర్త్ వన్, ఈ రికగ్నిషన్ ఇవ్వడం వల్ల దిస్ క్యాన్ బీ అ వే టు ప్రిజర్వ్ ద two-state సొల్యూషన్ అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద 4 రీజన్ వై ఈ రికగ్నిషన్ అనేది అర్జెంట్ ఫర్ ద యూరోపియన్ నేషన్స్. యుక్రెయిన్స్ ఇంపాక్ట్ ఆన్ యూరోప్స్ స్టాండ్స్. వాట్ ఈస్ ద యుక్రెయిన్స్ ఇంపాక్ట్ మరి అని అంటే, సో రష్యా ఇస్ ఇన్వేడెడ్ యుక్రెయిన్ ఇన్ 2022. యూరోప్ స్ట్రాంగ్లీ డిఫెండెడ్ సావర్నిటీ అండ్ ద రూల్ ఆఫ్ లా, మనకు తెలిసిందే. And European nations have highlighted the hypocrisy of ignoring Israel's occupation while condemning the Russia. And also intellectuals ఎవరైతే ఉన్నారో అండ్ సివిల్ సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, సో యూరోపియన్ నేషన్స్లో కన్సిస్టెన్సీ లేదు. అంటే ఒకవైపు గాజాకి సంబంధించి ఈ పాలస్తీన్కి సంబంధించి ఒకలాగా వాళ్ళు మాట్లాడుతుంటే, యుక్రెయిన్కి సంబంధించి సేమ్ ప్రాబ్లంలో డిఫరెంట్ స్టాండ్స్ తీసుకుంటున్నారు. అంటే దెర్ ఇస్ అ ల్యాక్ ఆఫ్ కన్సిస్టెన్సీ. సో రికగ్నిషన్ అనేది ఇట్ ఈస్ అన్ అటెంప్ట్ టు రీస్టోర్ దిస్ పర్టికులర్ థింగ్ దట్ దే హ్యావ్ లాస్ట్, దట్ ఈస్ క్రెడిబిలిటీ. ఈ పర్టికులర్ రీస్టోరేషన్ ఆఫ్ దిస్ పాలస్తీన్ ఆర్ రికగ్నిషన్ ఆఫ్ ది పాలస్తీన్ విల్ ఇంక్రీజ్ ద క్రెడిబిలిటీ ఆఫ్ ద యూరోపియన్ నేషన్స్ అనమాట. అండ్ డొమెస్టిక్ లెవెల్లో కూడా వాళ్ళ కంట్రీస్ మీద, యూరోపియన్ నేషన్స్ మీద లాట్ ఆఫ్ పొలిటికల్ ప్రెషర్స్ ఉన్నాయి. వాట్ ఈస్ ద పబ్లిక్ ఒపీనియన్ ఆఫ్ దీస్ కంట్రీస్ అని అంటే, 72% ఆఫ్ యూరోపియన్స్ ఆర్ సపోర్టింగ్ ది అప్హోల్డింగ్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ లా. గాజా క్రైసిస్లో those Gaza crisis have triggered the mass protests. Student encampments పెరుగుతున్నాయి, అడ్వొకేసీ క్యాంపెయిన్స్ పెరుగుతున్నాయి. యూత్ అండ్ ప్రోగ్రెసివ్ కాన్స్టిట్యుయెన్సీస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ డిమాండింగ్ ది యాక్షన్ ఫ్రమ్ ఆల్ ది యూరోపియన్ నేషన్స్. ఓకే, ఇన్యాక్షన్ ఒకవేళ ఇనాక్ట్ అవుతే లేకపోతే యాక్ట్ అవ్వకపోతే దిస్ విల్ డెఫినెట్లీ అ లాస్ ఆఫ్ ఎలక్టరల్ లయబిలిటీ ఫర్ ది పొలిటీషియన్స్. సో వాళ్ళు ఆ పర్టికులర్ ఓట్స్ అనేవి లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో అంటే పబ్లిక్ ప్రెషర్ కూడా చాలా ఎక్కువ ఉంది అని అర్థం చేసుకోవాలి.
ఓకే, సో వై డిఫరెంట్ స్పీడ్స్ అమాంగ్ ది మరి కంట్రీస్ మరి. సో స్పెయిన్, ఐర్లాండ్, నార్వే ఏమో సో దే హ్యాడ్ అ హిస్టరీ ఆఫ్ సాలిడారిటీ విత్ పాలెస్తైన్. సో కాబట్టి వాళ్ళు ఇమీడియట్గా దాన్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. వెరాజ్ జర్మనీ అండ్ ఆస్ట్రియా లాంటి కంట్రీస్ ఏదైతే ఉంటుందో సో బేసికలీ దే హ్యాడ్ అ వెరీ అన్వేవరింగ్ సపోర్ట్ టు ఇజ్రాయెల్. సో దే ఆర్ థింకింగ్ అబౌట్ ఇట్. అండ్ ఈస్టర్న్ యూరోప్లో ఉన్న పోలాండ్ అండ్ హంగరీ లాంటి దేశాలు ఏవైతే ఉన్నాయో సో సోవియట్ ఎరాలోనే వాటిని ఈ పర్టికులర్ ప్యాలెస్తీన్ని వాళ్ళు రికగ్నైజ్ చేయడం జరిగింది. అండ్ నౌ దే ఆర్ క్లోజ్లీ అలైనింగ్ విత్ యుఎస్ కాబట్టి సో దే ఆర్ షోయింగ్ సమ్ రిలక్టెన్స్ టు ది రికగ్నిషన్. అంటే కొన్ని కంట్రీస్ ఆర్ అలైన్డ్ విత్ ఇస్రాయల్, సమ్ కంట్రీస్ ఆర్ అలైన్డ్ విత్ పాలెస్తైన్ కాబట్టి ఆ డిఫరెంట్ రేట్స్ ఆఫ్ రికగ్నిషన్ ఇస్ దేర్. ఓకే, సో యూరోపియన్ యూనియన్ లెవెల్ కోఆర్డినేషన్ అనేది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ సాల్వింగ్ దిస్ ఇష్యూ. యూరోపియన్ యూనియన్లో కామన్ ఫారెన్ అండ్ సెక్యూరిటీ పాలసీ ఏదైతే ఉంటుందో దీని ద్వారా సో బేసికలీ యునానిమస్ అప్రోచ్తో ముందుకు రావాలి. ఆల్ ద కంట్రీస్ నీడ్ టు టేక్ ద సేమ్ సొల్యూషన్, బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ నా. ఓకే, సో బేసికలీ రికగ్నిషన్ అనేది ఇండివిజువల్ స్టేట్స్కి ఇవ్వడం జరిగింది కాబట్టి దిస్ మైట్ నాట్ బి పాసిబుల్ నా. ఓకే, సో స్పెయిన్, ఐర్లాండ్, నార్వే లాంటివి దే హ్యావ్ యాక్టెడ్ లైక్ అ కోఆర్డినేటెడ్ బ్లాక్ అండ్ దే హ్యావ్ గివెన్ అ రికగ్నిషన్ టు పాలెస్తీన్. బట్ దెర్ ఆర్ సమ్ అదర్ కంట్రీస్ విచ్ ఆర్ రిలక్టెంట్ బికాస్ they want to balance the opinions and relations with the US also. Okay, so but others may follow because ఇక్కడ Norway will follow here కాబట్టి others may also follow the same path and they can recognize the Palestine. It will put a pressure on them కాబట్టి. Okay, so the broader significance ఏంటంటే recognition of Palestine is symbolic but it is not a strategic one. So it doesn't end the conflict at all, right? But it will signal that Europe అన్విల్లింగ్నెస్ టు రిమైన్ ప్యాసివ్. బేసికలీ యూరోప్ అనేది దాని క్రెడిబిలిటీ కాపాడుకోవడానికి ఈ యాక్షన్ని తీసుకురావచ్చు. ఇట్స్ జస్ట్ సింబాలిక్ యాక్షన్. ఓకే, సో టూ స్టేట్ సొల్యూషన్ని డిస్మాంటిల్ చేయడం మాకు ఇష్టం లేదు అని సింబాలిక్గా చెప్పడం అనమాట. ఓకే, అండ్ ఇట్ విల్ ప్రొజెక్ట్ ద ఎథిక్స్ అండ్ వాల్యూస్ అండ్ వాల్యూ బేస్డ్ గ్లోబల్ రూల్ ఆఫ్ ది యూరోప్. ఓకే, సో దానికోసం మాత్రమే పాలెస్తీనియన్ రికగ్నిషన్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ద యూరోపియన్ నేషన్స్. ఓకే, Center to conduct 2 key surveys on household finances from July 2026 అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ గోయింగ్ టు లాంచ్ 2 key నేషనలీ రిప్రజెంటేటివ్ సర్వేస్ అనమాట. ఒకటి వచ్చేసి AIDIS అంటే ఏంటంటే ఆల్ ఇండియా డెట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సర్వే. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ SASAH. సో ఇది ఏంటి మరి అని అంటే Situation Assessment Survey of Agriculture Households. The survey period is going to be July 2026 to June 2027 అనమాట. So this is the period of survey. So about the survey మీరు చూసుకున్నట్టయితే AIDIS అనే ఈ సర్వే ఏదైతే ఉంటుందో దిస్ వాజ్ ఫస్ట్ కండక్టెడ్ ఇన్ 1951. సో దీని ద్వారా ఏం చేస్తారు అని అంటే దే విల్ యాక్చువల్లీ ప్రొవైడ్ ద డేటా ఆఫ్ హౌస్ హోల్డ్ అసెట్స్ ఎంత ఉన్నాయి, లయబిలిటీస్ ఎంత ఉన్నాయి, డెట్ ఎంత ఉంది, ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్ ఎలా ఉంది. ఓకే, సో బేసికలీ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ ఎలా ఉంది, నాన్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ ఎలా ఉంది, ఇవన్నీ చెక్ చేస్తారు. సో దీనివల్ల మనకి ఎలా హెల్ప్ అవుతుంది అని అంటే ఫినాన్షియల్ ఇంక్లూషన్ని మనం ట్రాక్ చేయొచ్చు, హౌస్ హోల్డ్ ఇండెట్నెస్ని మనం ట్రాక్ చేయొచ్చు, రూరల్ అర్బన్ క్రెడిట్ ఫ్లో ఎలా ఉందో మనం తెలుసుకోవచ్చు. అండ్ వీ కెన్ దిస్ పర్టికులర్ డేటా కెన్ బి యూజ్డ్ బై RBI and it can be used by Niti Aayog, policy makers, finance ministry and మిగతా వాళ్ళందరూ రిఫార్మ్స్ తీసుకురావడానికి, పాలసీస్ తీసుకురావడానికి ఇవన్నిటిని యూజ్ చేసుకోవచ్చు ఈ డేటాని. ఆన్ ది అదర్ హ్యాండ్ ఈ సిచ్యువేషన్ అసెస్మెంట్ సర్వే అనేది దిస్ విల్ బీ ఫోకసింగ్ ఆన్ రూరల్ ఆర్ అగ్రికల్చరల్ హౌస్ హోల్డ్స్ ఓన్లీ. సో దీంట్లో వాళ్ళ యొక్క హౌస్ హోల్డ్ యొక్క ఇన్కమ్ చెక్ చేస్తారు, ఎక్స్పెండిచర్ చెక్ చేస్తారు, క్రాప్ అండ్ లైవ్ స్టాక్ ప్రొడక్షన్ ఎలా ఉందనేది చూస్తారు, వాళ్ళకి మార్కెట్ యాక్సెస్ ఎంతవరకు ఉంది, క్రాప్ ఇన్సూరెన్స్ ఎలా ఉంది, ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, క్రెడిట్ ఎలా ఉంది, ఇన్పుట్ కాస్ట్లు ఎంత ఉన్నాయి అనేది కూడా చెక్ చేస్తారు. దీని ద్వారా ఇక్కడున్న ఇన్ఫర్మేషన్ ద్వారా ఫార్మర్ వెల్ఫేర్ పాలసీస్ని ఈజీగా తీసుకురావచ్చు. దిస్ డేటా కెన్ బి యూజ్డ్ ఇన్ బ్రింగింగ్ అప్ ద పాలసీస్ అండ్ ఇట్ విల్ హెల్ప్ ఇన్ ట్రాకింగ్ ద అగ్రేరియన్ డిస్ట్రెస్ అండ్ ఇన్కమ్ సపోర్ట్ నీడ్స్ని కూడా మనం అడ్రస్ చేయొచ్చు. అసలు ఈ సర్వీస్ ఎందుకు మ్యాటర్స్ అని అంటే దిస్ విల్ హెల్ప్ ఇన్ ఎకనామిక్ పాలసీ డిజైన్. ఓకే, అక్యురేట్ డేటా అనేది మనం యూజ్ చేసినట్టయితే సో దిస్ విల్ హెల్ప్ ఇన్ ది క్రెడిట్ ఎక్స్పాన్షన్, రూరల్ డెవలప్మెంట్కి ఇది హెల్ప్ అవుతుంది, వెల్ఫేర్ స్కీమ్స్ని తీసుకురావడానికి ఇది హెల్ప్ అవుతుంది. సెకండ్ థింగ్ ఇస్ పబ్లిక్ హెల్త్ని మనము
పబ్లిక్ హెల్త్ని మనము అండ్ పబ్లిక్ హెల్త్ ఆఫ్ ది ఎకానమీని మనము ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ వీ కెన్ ఫోకస్ ఆన్ ద రూరల్ ఎకానమీ అండ్ రూరల్ ఫోకస్ క్యాన్ బి డన్ బై వీ కెన్ డబుల్ ద farmers' income by bringing up their targeted policies. And COVID-19 has exposed that there are some gaps in the real-time household finance data. డేటాలో ప్రాబ్లం ఉంది కాబట్టి ఇలాంటి సర్వీస్ని తీసుకురావడం వల్ల ఆ డేటా గ్యాప్స్ని మనం అడ్రస్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఐ హోప్ యూ హవ్ అండర్స్టాండ్. AIDIS ఏదైతే ఉంటుందో దిస్ విల్ బి కండక్టెడ్ బై RBI. Okay, so this will not be conducted by RBI. I'm really sorry. This will be conducted by Statistical Ministry of Statistics. ఈ రెండింటిని కండక్ట్ చేస్తుంది. ఓకే, సో they'll confuse that RBI కండక్ట్ చేస్తుందని ఇస్తారు, బట్ యూ డోంట్ need to tick it because RBI కాదు ఇది. ఓకే, US and Paraguay questions India's hiking of support price for rice అని ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. సో బేసికలీ ఇండియా యొక్క ఎంఎస్పి హైక్ని వాళ్ళు క్వశ్చన్ చేశారు, ఎస్పెషలీ ఫర్ రైస్ ఇన్ 2025. వాట్ ఆర్ ద కన్సర్న్స్ అంటే ఇండియా హ్యాస్ ఆల్రెడీ రికార్డ్ ఇండియా ఆల్రెడీ హ్యాస్ అ రికార్డ్ ఆఫ్ హార్వెస్ట్, ఎక్స్పోర్ట్స్ అండ్ స్టాక్స్. అండ్ ఈవెన్ ఇవన్నీ ఉన్నప్పటికీ దే ఆర్ ఆఫ్లోడింగ్ రైస్ ఫర్ ఎథనాల్ ప్రొడక్షన్ అనమాట. సో వీళ్ళు ఏం ఆర్గ్యూ చేస్తున్నారు అని అంటే దే ఆర్గ్యూ దట్ ఎంఎస్పి ఏదైతే ఉంటుందో ఇఫ్ ఇట్ ఈస్ బియాండ్ ద ఫుడ్ సెక్యూరిటీ అది ట్రేడ్ని డిస్టార్ట్ చేస్తుంది అండ్ ఆల్సో WTO ఒక సబ్సిడీ రూల్స్ని అగేన్స్ట్గా వెళ్తుంది అని చెప్పారు. ఓకే, సో బేసికలీ ఏంటి అని అంటే ఎంఎస్పి ఎంతవరకు ఇవ్వాలి అని అంటే సో ద ప్రొడక్షన్ ద క్వాంటిటీ ఆఫ్ ప్రొడక్షన్ విచ్ కెన్ హెల్ప్ అస్ ఫర్ ద ఫుడ్ సెక్యూరిటీ అంతవరకు మాత్రమే ఫుడ్ మీద మనం సబ్సిడీ ఇవ్వాలి. ద ఎక్స్ట్రా ప్రొడక్షన్ ఆఫ్ రైస్ దట్ వీఆర్ యాక్చువల్లీ ప్రొడ్యూసింగ్ which we are using for the ethanol production or ethanol blending should not be given as MSP అని చెప్పేసి వాళ్ళ ఆర్గ్యుమెంట్ అనమాట. ఎందుకనంటే ఇది ట్రేడ్ డిస్టార్షన్స్ అనేవి చేస్తుంది, అన్కాంపిటేటివ్ అండ్ అన్ఫేర్ మెజర్గా చేస్తుంది అండర్ WTO రూల్స్ అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఇఫ్ యూ లుక్ ఎట్ ద కీ డీటెయిల్స్, ఎంఎస్పి ఏం చేస్తుంది, అట్లీస్ట్ మినిమం గ్యారంటీడ్ ప్రైస్ అనేది సో ఫార్మర్స్కి వచ్చేలాగా హెల్ప్ చేస్తుంది. ఓకే, సో ఇది మనకి PDF సిస్టంలో ఇక్కడ ప్రొక్యూర్ చేసిన రైస్ అనేది PDF సిస్టంలో ఫుడ్ సెక్యూరిటీకి వాడుకుంటారు. 2025 హైక్ చూసుకుంటే ఈ పర్టికులర్ థింగ్ అనేది ఇట్ ఈస్ ఎయిమ్డ్ ఎట్ ఫార్మర్ వెల్ఫేర్, కాస్ట్ కవరేజ్ని ఇన్పుట్స్ని మనము కవర్ చేయడానికి అండ్ రూరల్ ఇన్కమ్ స్టెబిలిటీ కోసం వాళ్ళ యొక్క MSPస్ని మనం పెంచాం రైస్ ఐటమ్స్ మీద. బట్ వాట్ ఆర్ ద కన్సర్న్స్ దట్ దే ఆర్ టెలింగ్ ఇస్ WTO ఏం చెప్తుంది, there is a rule that we need to cap the agriculture subsidies at 10% of the value of the production. But India defends highest subsidies under the Bali interim please clause అనమాట. అంటే వీఆర్ గివింగ్ మోర్ దెన్ వాట్ ఈస్ గివెన్ బై WTO. అంటే డెవలపింగ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఈ 10%ని ఎక్సీడ్ చేయొచ్చు ఒకవేళ వాళ్ళ దగ్గర ప్రాపర్ ఫుడ్ సెక్యూరిటీ ప్రోగ్రామ్స్ అనేవి ఫుడ్ సెక్యూరిటీ ఇష్యూస్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు US అండ్ Paraguay ఏం చేస్తున్నారు అని అంటే they're asking that India's MSP is now fuel exports. So basically ethanol blending కోసం మీరు వాడుకుంటున్నారు ఈ పర్టికులర్ సబ్సిడీస్ని. సో దిస్ ఇస్ బియాండ్ ఫుడ్ సెక్యూరిటీ అని వాళ్ళ ఆర్గ్యుమెంట్ అనమాట. సో దెర్ ఇస్ అ కమిటీ ఆన్ అగ్రికల్చర్. సో దెర్ ఇస్ అ ఫోరం ఎట్ WTO వేర్ మెంబర్స్ రివ్యూ ఈచ్ అదర్స్ అగ్రి పాలసీ. దిస్ ఇస్ అ కమిటీ ఆన్ అగ్రికల్చర్. దిస్ ఇస్ అంటే WTO ఓన్లీ, ఇది ఒక ఫోరం WTO కింద. సో ఈ పర్టికులర్ క్వశ్చన్స్ని ఇండియా విల్ ఫేస్ ఆన్ September 25-26. So India going to answer the questions that is raised by US and Paraguay. Okay, let's see how India will tackle this issue. So Union Transport Minister aina Nitin Gadkari garu has announced that India is exploring 10% isobutanol blending with diesel after ethanol blending with diesel trials failed అని చెప్పేసి అన్నారు అనమాట. సో దిస్ మూవ్ కమ్స్ బికాస్ ఆఫ్ ద ఛాలెంజెస్ ఆఫ్ ఇథనాల్ పెట్రోల్ బ్లెండింగ్. దాంట్లో కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి, అందుకే మేము ఐసోబ్యూటనాల్ బ్లెండింగ్తో ముందుకు వస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎథనాల్ బ్లెండింగ్ స్టేటస్ చూసుకుంటే ఇండియాలో కరెంట్లీ వీఆర్ బ్లెండింగ్ 20% ఎథనాల్ విత్ పెట్రోల్, దాన్నే మనం E20 అని అంటూ ఉంటాం. ఇథనాల్ డీజిల్ బ్లెండింగ్ మాత్రం 10% మాత్రమే ఉంది. సో బట్ ఇథనాల్ డీజిల్ బ్లెండింగ్ ఏదైతే ఉంటుందో ద ట్రయల్స్ వర్ అన్సక్సెస్ఫుల్. ఎందుకనంటే పర్ఫార్మెన్స్ ఇష్యూస్ ఉన్నాయి, ఇగ్నిషన్ ఇష్యూస్ కూడా ఉన్నాయి ఈ ఇథనాల్ డీజిల్ బ్లెండింగ్లో. సో కాబట్టి ఈ పర్టికులర్ ఫెయిల్ అయింది కాబట్టి ఐసోబ్యూటనాల్ క్యాన్ బి అ ప్రాపర్ ఆల్టర్నేటివ్ అని చెప్పేసి నితిన్ గడ్కరీ గారు చెప్పడం జరిగింది. ఐసోబ్యూటనాల్ అనేది ఇట్స్ లైక్ ఎన్ ఆల్కహాల్, ఇట్ ఈస్ ఫ్లేమబుల్ అండ్ సాల్వెంట్. దిస్ ఇస్ అ సాల్వెంట్ దట్ ఈస్ యూజ్డ్ ఇన్ పెయింట్స్ అండ్ కోటింగ్స్ అనమాట. సో దీని యొక్క పొటెన్షియల్ యూజ్ ఏంటి అని అంటే దీన్ని మనము 10% డీజిల్తో బ్లెండ్ చేసినట్టయితే ఇట్ విల్ హెల్ప్, ఇట్ మైట్ హెల్ప్. ఇప్పుడు ట్రయల్స్ అనేవి దే ఆర్ ఆన్ గోయింగ్. ఓకే, సో బేసికలీ నార్మల్ డీజిల్తో కలిపితే ఇట్ వాజ్ నాట్ సక్సెస్ఫుల్.
కాబట్టి దే ఆర్ కమింగ్ అప్ విత్ దిస్ పర్టికులర్ ఎక్స్ప్లోరేషన్. సో దే విల్ యూజ్ కార్న్ అనమాట. సో బేసికలీ కార్న్ని మనం ఎథనాల్ ప్రొడక్షన్కి యూజ్ చేస్తాము. సో దీనివల్ల ఫార్మర్ ఇన్కమ్ అనేది పెరిగింది. కాస్ట్ ప్రైస్ ఆఫ్ కార్న్ ఇంక్రీస్డ్. ఇనిషియల్గా 1200 per క్వింటల్ వచ్చేది, బట్ నౌ దే ఆర్ గెటింగ్ 2600 to 2800 per క్వింటల్. దీనివల్ల ఆల్మోస్ట్ 42,000+ crore ఆఫ్ ఫార్మర్స్ ఇన్కమ్ పెరిగింది, మెయిన్లీ కార్న్ ఫార్మర్స్. ఓకే, సో ఇండస్ట్రీ పర్స్పెక్టివ్ మీరు చూసుకుంటే ఇండియన్ షుగర్ అండ్ బయో ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ ఏమని చెప్తుంది అని అంటే, సో ఫేర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్ అనేది మనం షుగర్ కేన్ని రివైజ్ చేయాలి. ఓకే, అంటే మనం షుగర్ కేన్కి హయ్యర్ ఎంఎస్పి ఇవ్వాలి, ఎక్స్పోర్ట్ కోటాను కూడా మనం పెంచాలి అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఓకే, సో ద 2025 to 2026 షుగర్ సీజన్ ఫోర్కాస్ట్ చూసుకుంటే 349 lakh tons ఎక్కువగా పండించగలిగాము, హయ్యర్ దెన్ వాట్ ఈస్ డన్ ఇన్ 2024-2025. ఎందుకు అని అంటే మాన్సూన్ ప్రాపర్గా ఉంది అండ్ స్ట్రాంగ్ హార్వెస్ట్ అనేది జరిగింది మహారాష్ట్ర అండ్ కర్ణాటకలో. సో ఏం లేదు, ఇక్కడ డీజిల్తోని మనం ఫెయిల్ అయ్యాం కాబట్టి ఐసోబ్యూటనాల్ మైట్ హెల్ప్ అని ట్రయల్స్ ఆర్ గోయింగ్ ఆన్. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఫ్రమ్ దిస్ ఆర్టికల్. ఓకే, రీసెర్చర్స్ ఇన్ కేరళ ట్యాప్ రెడ్ ఐవీ ప్లాన్ టు డెవలప్ ఇన్నోవేటివ్ వూండ్ హీలింగ్ ప్యాడ్ అని ఇంకో ఆర్టికల్ రావడం జరిగింది. సో ద ఇన్స్టిట్యూషన్ దట్ ఈస్ మెన్షన్ ఇన్ దిస్ ఆర్టికల్ ఇస్ జవహర్లాల్ నెహ్రూ ట్రాపికల్ బొటానిక్ గార్డెన్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్. దిస్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ కేరళ. So the innovative method that they have developed is development of a multifunctional wound healing pad anamata. So this particular pad is made up of this particular IV plant. Okay, so the key finding is isolation of a new molecule that is actioside from the red IV plant. దీంట్లో నుంచి ఒక ఇంపార్టెంట్ మాలిక్యూల్ని ఐసోలేట్ చేశారు, దాన్నే యాక్టియోసైడ్ అని అంటాం అనమాట. ఓకే, సో వాట్ ఆర్ ద కీ ఫీచర్స్ ఆఫ్ ది ఇన్నోవేషన్? ఫస్ట్ థింగ్, ఒక ట్రెడిషనల్ నాలెడ్జ్ని మోడర్న్ సైన్స్లో యూజ్ చేసుకున్నాం. సో ఈ రెడ్ ఐవి ఏదైతే ఉంటుందో దీన్ని లోకల్స్ ఏమని పిలుస్తారంటే మురికూటి అని పిలుస్తారు. మురికూటి పాచా, లెట్ మీ రైట్ ఇట్, మురికూటి పాచా అని పిలుస్తూ ఉంటారు. సో దీనికి ట్రెడిషనల్గా దీన్ని సో ఎప్పుడైనా కట్స్ అయినా వూండ్స్ అయినా వాటిని ట్రీట్ చేయడానికి వాడేవాళ్ళు అనమాట ఇక్కడ కేరళలో. సో ద సైంటిఫిక్ వ్యాలిడేషన్ హ్యాస్ బీన్ డన్. సో దేర్ ఈస్ అన్ ఐసోలేషన్ ఆఫ్ యాక్టియోసైడ్ అనే ఒక ఇంపార్టెంట్ దాన్ని దీంట్లో నుంచి తీయడం జరిగింది. సో ఈ యాక్టియోసైడ్ ఏదైతే ఉంటుందో దిస్ కెన్ బి అ బయో యాక్టివ్ మాలిక్యూల్గా పనిచేస్తుంది. అండ్ వాట్ ఈస్ ద కంపోజిషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ హీలింగ్ ప్యాడ్? మరి యాక్టియోసైడ్ ఏదైతే దీంట్లో నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తామో దిస్ విల్ బికమ్ అన్ యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఫర్ మేకింగ్ దిస్ పర్టికులర్ వూండ్ హీలింగ్ ప్యాడ్. ఓకే, సో లో కాన్సన్ట్రేషన్, దట్ ఈస్ 0.2% కాన్సన్ట్రేషన్తో దాన్ని యాడ్ చేస్తామన్నమాట. అండ్ ఆల్సో దీంతో పాటు ఒక యాంటీబయోటిక్ని కూడా మనం యాడ్ చేస్తాం, దట్ ఈస్ నియోమైసిన్ సల్ఫేట్. దీన్ని కూడా మనం యాడ్ చేయడం జరుగుతుంది. దీన్ని మనం యాడ్ చేయడానికి వీ విల్ బీ యూజింగ్ ఎలక్ట్రోస్పన్ నానో ఫైబర్ లేయర్ అనమాట. ఓకే, సో వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ దిస్ పర్టికులర్ హీలింగ్ ప్యాడ్ అని అంటే, సో దిస్ విల్ హ్యావ్ అ పోరస్ స్ట్రక్చర్. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ పోరస్ స్ట్రక్చర్ ఉండడం వల్ల గ్యాస్ ఎక్స్చేంజెస్కి హెల్ప్ అవుతుంది, అంటే వూండ్ ఎన్వైరన్మెంట్ నుంచి బ్రీతబుల్గా మారుతుంది అనమాట. అండ్ దిస్ పర్టికులర్ ప్యాడ్ ఇస్ అ మల్టీ లేయర్డ్ ప్యాడ్ అనమాట. సో ఇదేం చేస్తుంది, ఇట్ విల్ కంబైన్ ఫైటోకెమికల్స్ అండ్ యాంటీబయోటిక్ యాక్షన్స్. అండ్ థర్డ్ థింగ్ ఇస్ దిస్ ఇస్ బయోడిగ్రేడబుల్ and this has been approved by FDA polymers దీన్ని అప్రూవ్ చేశాయి అనమాట. అండ్ దీస్ ఆర్ వెరీ సేఫ్ అండ్ ఈకో ఫ్రెండ్లీ. సో వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అంటే హెల్త్ కేర్లో ఇన్ఫెక్షన్స్ని తగ్గించడానికి దీన్ని మనం యూజ్ చేయొచ్చు. అండ్ ఆల్సో వూండ్ హీలింగ్ని యాక్సిలరేట్ చేయొచ్చు. వీ కెన్ బ్లెండ్ ఇట్ విత్ ద ట్రెడిషనల్ మెడిసిన్ విత్ నానో టెక్నాలజీ యూజ్ చేస్తున్నాం, ట్రెడిషనల్ ఆస్పెక్ట్స్ని యూజ్ చేస్తున్నాం. అండ్ ఆల్సో సెల్ఫ్ రిలయన్స్, సో ఇండిజీనియస్ ఇన్నోవేషన్ అనేది ఇక్కడ హైలైట్ అవుతుంది. వీ కెన్ రెడ్యూస్ ద ఇంపోర్ట్ రిలయన్స్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. ఓకే, అండ్ ఇట్ కెన్ ఎమర్జ్ as an export product also from under Indian pharma and biotech diplomacy. Okay, so that is where this particular article is important. Remember this IV plant and also actioside. Okay, next article, government contemplates raising civil border guards along the China border అని ఇంకో ఆర్టికల్ వచ్చింది. సో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇస్ కన్సిడరింగ్ రేజింగ్ దిస్ బార్డర్ వింగ్ హోమ్ గార్డ్స్ అనమాట అలాంగ్ ది ఇండియా అండ్ చైనా బార్డర్. ఆల్మోస్ట్ 3,488 kilometers ఉంటుంది ఇది బార్డర్. సో కరెంట్లీ వీళ్ళు ఎవరైతే ఉంటారో దే ఆర్ ఓన్లీ ఆపరేషనల్ ఇన్ రాజస్థాన్, దట్ ఈస్ ఇండియా పాకిస్తాన్ బార్డర్లో రాజస్థాన్ ఏరియాలో మాత్రమే ఉన్నారు.
సో బేసికలీ దేర్ ఏం ఎందుకు వీళ్ళని పెంచుతున్నారు అని అంటే ఇంటెలిజెన్స్ కలెక్షన్ కోసం, లోకల్ ఎంగేజ్మెంట్ కోసం వీళ్ళు హెల్ప్ అవుతారు, ఎస్పెషలీ 2020 క్లాషెస్ తర్వాత. సో ఇలాంటి సెక్యూరిటీ మెజర్స్ ఇంపార్టెంట్. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద డబ్ల్యూహెచ్జిస్ గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకుంటే, దీస్ ఆర్ ద వాలంటరీ సివిలియన్ ఫోర్స్ అనమాట. దీస్ ఆర్ ద సివిలియన్స్. బార్డర్ ఏరియాలో రెసిడెన్స్ నుంచే వాళ్ళని మనం తీసుకుంటాము. వాళ్ళకి కొన్ని యాన్సిలరీ సపోర్ట్ వాళ్ళు మనకు అందిస్తారు టు ఇండియన్ ఆర్మీ, అండ్ బార్డర్ గార్డింగ్ ఫోర్సెస్కి కూడా కొంచెం సపోర్ట్ అందిస్తారు, ఎస్పెషలీ డ్యూరింగ్ ది ఎమర్జెన్సీ. సో వాళ్ళు ఏం చేస్తారు అంటే దే విల్ ట్రై టు డెసిమినేట్ ఇన్ఫర్మేషన్ అమాంగ్ ద పాపులేషన్ హూ ఆర్ లివింగ్ ఇన్ బార్డర్స్. దే విల్ ట్రై టు కలెక్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ దే విల్ అసిస్ట్ ఇన్ పాట్రోలింగ్ యాక్టివిటీస్. లాజిస్టికల్ సపోర్ట్ అనేది ఇస్తూ ఉంటారు, ఒక్కొక్కసారి సర్వేలెన్స్లో హెల్ప్ చేస్తారు, అండ్ దే కెన్ యాక్ట్ ఎస్ అ ఫోర్స్ మల్టిప్లయర్స్ డ్యూరింగ్ ద క్రైసిస్. సెకండ్ ఇంపార్టెంట్ ప్రజెంట్ స్టేటస్ ఏంటి అని అంటే, దీస్ ఆర్ ఆథరైజ్డ్ ఫర్ 7 states: మేఘాలయ, త్రిపుర, అస్సాం, వెస్ట్ బెంగాల్, పంజాబ్, రాజస్థాన్ అండ్ గుజరాత్. బట్ నౌ దే ఆర్ ఓన్లీ యాక్టివ్ ఇన్ రాజస్థాన్. కాబట్టి వీళ్ళని కొన్ని పెంచుతున్నాం అనమాట. అండ్ ఎన్లిస్ట్మెంట్ టర్మ్ వచ్చేసి 3 to 4 years వాళ్ళు అలా వర్క్ చేస్తారు. ఓకే, 25% ఆఫ్ కాస్ట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ ఫినాన్షియల్ సపోర్ట్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. అండ్ పే ఒక్కొక్క రోజుకి వాళ్ళకి 800 నుంచి 900 వరకు పే చేస్తారనమాట పర్ డే. ఓకే, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు కానిస్టేబుల్ శాలరీ. రీసెంట్ డెవలప్మెంట్ చూసుకుంటే, సో వాళ్ళ యూటిలిటీ అనేది ఆపరేషన్ సింధూర్ టైంలో ఇన్ఫర్మేషన్ డిసెమినేషన్లో మనకి చాలా అర్థమైంది. కాబట్టి దెర్ ఇస్ అ ప్రపోజల్ టు రేజ్ దేర్ strength so that they can coordinate with Indo-Tibetan border force. Okay, and since 2020 clashes లో 50,000 army and ITBP deployed in eastern Ladakh. 26 out of 65 patrolling points ఏవైతే ఉన్నాయో they have not been patrolled. సో కాబట్టి బఫర్ జోన్స్ని మనము ఈ పర్టికులర్ గ్యాప్స్ని ఫిల్ చేయడానికి వీళ్ళు హెల్ప్ అవుతారనమాట. ఓకే, దిస్ విల్ హెల్ప్ ఇన్ సెక్యూరిటీ presence and increase in the information dissemination in the region. Okay, a small update: CP Radhakrishnan take oath as vice president today అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. CP Radhakrishnan will take the oath of office as a vice president at Rashtrapati Bhavan on Friday. President Draupadi Murmu will be administering the oath. So basically vice president ki who will administer the oath ante it is president of India. So the center has invited the leaders of opposition of both the houses of the parliament. As per the sources, former vice president Jagdeep Dhankar will attend the event. Mr. Radhakrishnan, according to sources, has called a meeting of all the floor leaders of the Rajya Sabha. Information about the meeting was relayed by the center late on Thursday అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్: ఇండియా అండ్ మౌరీషియస్ నాట్ జస్ట్ పార్ట్నర్స్ బట్ ఎ ఫ్యామిలీ, సేస్ మోదీ. సో బేసికలీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు అండ్ మారిషియస్ ప్రైమ్ మినిస్టర్ నవీచంద్ర రామ్ గూలం గారు హ్యాడ్ అ బైలేటరల్ టాక్స్ ఇన్ వారణాసి రీసెంట్గా. అండ్ ఈ పర్టికులర్ బైలేటరల్ టాక్స్లో MOUస్ని సైన్ చేసుకోవడం జరిగిందనమాట టు డీపెన్ ద కోఆపరేషన్ ఎస్పెషలీ ఇన్ టెక్నాలజీ, health, education and ocean governance. సో ఇండియా అండ్ మారిషియస్ అనేవాళ్ళు దే ఆర్ నాట్ జస్ట్ పార్ట్నర్స్ బట్ అ ఫ్యామిలీ అని చెప్పేసి ఈ కంటెక్స్లోనే మోదీజీ గారు అనడం జరిగిందనమాట. సో వాట్ ఈస్ ద స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ అని అంటే, దిస్ విల్ హెల్ప్ ఇండియన్ ఓషన్ యాజ్ అ సెక్యూరిటీ థింగ్. ఓకే, ఇండియన్ ఓషన్ సెక్యూరిటీ మెయింటైన్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. దిస్ ఇస్ అ ప్రయారిటీ, దిస్ ఇస్ అ జాయింట్ ప్రయారిటీ ఆఫ్ బోత్ ద కంట్రీస్. అండ్ హైడ్రోగ్రఫీ ప్రాజెక్ట్ని తీసుకురాబోతున్నారు. సో ఈ ప్రాజెక్ట్స్ కోసం జాయింట్ సర్వీస్ చేస్తారు, నావిగేషన్ చార్ట్స్ని తీసుకొస్తారు, హైడ్రోగ్రఫిక్ డేటాని యూజ్ చేస్తారు. ఓకే, అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సో దిస్ విల్ హెల్ప్ ఇన్ అలైనింగ్ అవర్ టార్గెట్ ఆఫ్ సాగర్ డాక్ట్రిన్, సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఆఫ్ ఆల్ ఇన్ ద రీజన్. అండ్ సెకండ్ అండ్ ద ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజెస్ని రిలీజ్ చేయడం జరిగింది ఫర్ మారిషియస్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకోవడానికి మనం స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజెస్ ఇస్తున్నాం, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం అండ్ హెల్త్ కేర్ ఎక్స్పాన్షన్ కోసం వాళ్ళ కంట్రీలో. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం జన్ ఔషధి కేంద్రాన్ని అవుట్ సైడ్ ఇండియా ఫర్ ద ఫస్ట్ టైం మనం తీసుకొస్తున్నాము, దట్ ఈస్ ఇన్ మౌరీషియస్ అనమాట. సో అండ్ ఇండియా టు సపోర్ట్ ఆల్మోస్ట్ 500 bed నేషనల్ హాస్పిటల్ ఇన్ ది మారిషియస్. అండ్ ఆయుష్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని మనము అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. అండ్ వెటర్నిటీ స్కూల్ అండ్ యానిమల్ హాస్పిటల్స్ని కూడా అక్కడ ఎస్టాబ్లిష్ చేయబోతున్నాం. అండ్ MOUs ఆర్ ఆల్సో సైన్డ్ విత్ రెస్పెక్ట్ టు సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఓషనోగ్రఫిక్ రీసెర్చ్ మీద, పవర్ సెక్టర్ కోఆపరేషన్ మీద అండ్ స్మాల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ యొక్క phase 2 కూడా మనము సో రీస్టార్ట్ చేసుకోవడం జరిగిందనమాట. అండ్ ఎడ్యుకేషన్లో భాగంగా మిషన్ కర్మయోగి ట్రైనింగ్ మాడ్యూల్స్ని అక్కడ
మనం లాంచ్ చేయడం జరుగుతుంది. అండ్ ఐఐటి మద్రాస్ అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్మెంట్ ఏవైతే ఉన్నాయో, సో వాళ్ళు రెండు కలిసి బోత్ ద కంట్రీస్కి సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ ఎంఓయూస్ని సైన్ చేసుకోవడం జరిగింది విత్ ది యూనివర్సిటీ ఆఫ్ మారిషియస్, సో దట్ దే కెన్ కొలాబరేట్ ఇన్ రీసెర్చ్, ఎడ్యుకేషన్ అండ్ ఇన్నోవేషన్. ఓకే, సో మిషన్ కర్మయోగి ఒకటి, ఐఐటి మద్రాస్ అండ్ వాళ్ళ యొక్క యూనివర్సిటీ ఆఫ్ మారిషియస్ ఎంఓయూ సైన్ చేసుకున్నారు. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం నేను ఇంతకుముందు చెప్పినట్టు, సో అవుట్ సైడ్ ఇండియా మనము, సో వీఆర్ లాంచింగ్ ఫస్ట్ జన్ ఔషధి కేంద్ర. దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ పాయింటర్ ఫర్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, అండ్ ఎడ్యుకేషన్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ చూసాము. కల్చరల్ అండ్ సివిలైజేషనల్ టైస్ని షేర్ చేసుకుంటున్నాం కాబట్టి వీ హ్యావ్ ఫోకస్డ్ ఆన్ షేర్డ్ హెరిటేజ్. ఇండియన్ ట్రెడిషన్ అండ్ కల్చర్స్ అనేవి డీప్లీ ఎంబెడెడ్ ఇన్ ద మౌరిషియన్ సొసైటీ. సో మోదీ హ్యాస్ లింక్డ్ టైస్ విత్ ఎటర్నల్ ఫ్లో ఆఫ్ మా గంగా. ఈ టైస్ని ఎలా మెన్షన్ చేశారు అని అంటే, దీస్ టైస్ ఆఫ్ బోత్ ఇండియా అండ్ మారిషియస్ ఆర్ ఎటర్నల్ ఫ్లో ఆఫ్ మా గంగా అని చెప్పేసి దీన్ని మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఓకే, and the visit has few highlights like Ram Gulam witnessed Ganga Aarti, so he has witnessed the Ganga Harati. Kashilo Vishwanath Damlo prayers ni offer చేయడం జరిగింది, and they have visited the Ayodhya also. Why this particular thing is significant అంటే, ఇండియా యొక్క neighborhood first పాలసీని రీఇన్స్టేట్ చేస్తున్నాము, and this will be part of Act East and Indian Ocean outreachకి ఇది హెల్ప్ అవుతుంది. అండ్ చైనీస్ ప్రెజెన్స్ని మనము తగ్గించవచ్చు, కౌంటర్ చేయొచ్చు, అండ్ దిస్ విల్ యాక్ట్ లైక్ అ సాఫ్ట్ పవర్ టు దెమ్ బై గివింగ్ దెమ్ సమ్ ఎకనామిక్ partnership. This will act like a sound soft diplomatic approach, and this will boost India's role as a first responder in the region anamata. So that is how we can enhance the relation between both the countries. Okay, I hope you have understood. Next, first try service all women circumnavigation sailing expedition flagged off అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో సముద్ర ప్రదక్షిణ అనమాట దీని పేరు. సో సముద్ర ప్రదక్షిణ అనేది వరల్డ్లో ఫస్ట్ ట్రై సర్వీస్ ఆల్ విమెన్ సర్కమ్నావిగేషన్ సెయిలింగ్ ఎక్స్పెడిషన్. సో డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు హ్యాస్ ఫ్లాగ్డ్ అప్ దిస్ పర్టికులర్ సముద్ర ప్రదక్షిణ ప్రాజెక్ట్. ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు అని అంటే, గేట్ వే ఆఫ్ ఇండియా, దట్ ఈస్ ముంబై, సెప్టెంబర్లో స్టార్ట్ చేశారు. దిస్ ఇస్ ఫస్ట్ ఎవర్ ట్రై సర్వీస్ ఆల్ విమెన్ సర్కమ్నావిగేషన్ ఎక్స్పెడిషన్ అనమాట. సో దిస్ విల్ సింబలైజ్ the ideology of Nari Shakti and jointness of armed forces, Atmanirbhar Bharat. ఓకే, సో ఇలా మీరు క్రిటికల్ ఎనాలిసిస్ చేయాలి. సో బేసికలీ నారీ శక్తి అనగానే ఇలాంటి బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్ని మనం పిక్ చేసినప్పుడు, రీసెంట్గా మనము నారీ శక్తి అనేది గవర్నమెంట్ తీసుకొచ్చే పేర్లోనే ఉంది. నారీ శక్తి అనేది ట్రూగా డొమెస్టిక్ స్పియర్లోకి ఎంటర్ అవ్వట్లేదు. సో దెర్ ఆర్ నో పర్టికులర్ రిఫార్మ్స్ దట్ వీఆర్ డన్ టు యాక్చువల్లీ రికగ్నైజ్ ది ఎఫర్ట్స్ ఆఫ్ ది డొమెస్టిక్ పీపుల్, ఆర్ వాళ్ళకి ఇచ్చే పేమెంట్స్ తక్కువ ఉంటున్నాయి, డ్యూయల్ బర్డన్స్ ఉంటున్నాయి అని చెప్పేసి ఇంకో ఆర్టికల్ కూడా మనం చదివాము. సో దట్ ఈస్ అగేన్స్ట్ ద నారీ శక్తి, అండ్ బట్ నౌ దిస్ ఎగ్జాంపుల్ ఈస్ బ్యూటిఫుల్లీ అలైన్డ్ విత్ ద నారీ శక్తి ఐడియాలజీ ఆఫ్ ద గవర్నమెంట్. ఓకే, అండ్ వాట్ ఆర్ ద కీ ఫీచర్స్ అంటే 10 విమెన్ ఆఫీసర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు, ఆల్ ఫ్రమ్ ఆర్మీ, నేవీ అండ్ ఈవెన్ ఫ్రమ్ ఎయిర్ ఫోర్స్. సో అండ్ ఆల్సో ద వెజిల్ దట్ దే ఆర్ యూజింగ్ ఈస్ IASV Triveni. So this is basically Indian Army sailing vessel anamata. So this is a indigenously built model, 50-foot yacht అనేది ఉంటుంది. డ్యూరేషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ సర్కమ్నావిగేషన్ ఇస్ 9 months, అంటే May 2026 వరకు 9 months ట్రావెల్ చేస్తారు. అండ్ ద డిస్టెన్స్ దట్ దే ఆర్ గోయింగ్ టు కవర్ ఇస్ 26,000 nautical miles. సో బై ద టైమ్ యూ రైట్ ది ప్రిలిమ్స్ దే విల్ కంప్లీట్ దిస్ పర్టికులర్ థింగ్. సో వాళ్ళు 9 monthsలో అది ఎలా అయితే టార్గెట్ చేశారో, ఈ 9 monthsలో మీ ప్రిపరేషన్ సైకిల్ని అంతే టార్గెటెడ్గా కంప్లీట్ చేయండి. ఓకే, సో ద డిస్టెన్స్ ఇస్ 26,000 nautical miles, and the route is from easterly course అనమాట. They'll cross in ఈ పర్టికులర్ సర్కమ్నావిగేషన్లో they'll cross equator twice. They'll round the 3 great capes. ఒకటి వచ్చేసి కేప్ ల్యూబిన్. ఓకే, ఇది ఎక్కడ అనంటే ఆస్ట్రేలియాలో. కేప్ ల్యూబిన్ గుర్తుపెట్టుకోండి నేమ్స్, ఈ మ్యాపింగ్లో ఇంపార్టెంట్ అవుతాయి. కేప్ హార్న్ వచ్చేసి సౌత్ అమెరికా, అండ్ కేప్ ఆఫ్ గుడ్ హోప్ వచ్చేసి సౌత్ ఆఫ్రికాలో. సో కేప్ హార్న్ వచ్చేసి సౌత్ అమెరికా, కేప్ ఆఫ్ గుడ్ హోప్ వచ్చేసి సౌత్ ఆఫ్రికా, కేప్ ల్యూబిన్ వచ్చేసి ఆస్ట్రేలియా, అండ్ ఫైనలీ దే విల్ రిటర్న్ బ్యాక్ టు ద ముంబై. ఓకే, 3 times ఈక్వేటర్ని క్రాస్ చేస్తారు. సో దిస్ ఈస్ అ హిస్టారిక్ విజిట్ బికాజ్ ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం ఆల్ విమెన్ సర్కమ్నావిగేషన్ ఇది. సో సముద్ర ప్రదక్షిణ
జెండర్ ఎంపవర్మెంట్ని ఇది సిగ్నిఫై చేస్తుంది. ఆత్మనిర్భర్ భారత్ ఎందుకనంటే దే ఆర్ యూజింగ్ ద ఇండిజీనియస్లీ బిల్ట్ వెహికల్. ఓకే, అండ్ జాయింట్నెస్ ఇన్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్, ఇంటిగ్రేటెడ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ని కూడా సిగ్నిఫై చేస్తుంది. ఓకే, ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ విజన్ని చూపెడుతుంది వరల్డ్కి. అండ్ ఇట్ ఈస్ అ స్ట్రాటజిక్ సిగ్నల్. ఓకే, ఇట్ ఈస్ డెమాన్స్ట్రేటింగ్ ఇండియాస్ మెరిటైమ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద ఇండో పెసిఫిక్. ఓకే, సో రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్ మీరు చూసినట్టయితే దెర్ వాస్ నావిక సాగర్ పరిక్రమ. సో దిస్ వాజ్ ఫస్ట్ ఆల్ విమెన్ నేవీ సర్కమ్ నావిగేషన్ టీమ్. ఇప్పుడేమో ట్రై సర్వీసెస్ ఉన్నాయి, బట్ నావికా సాగర్ పరిక్రమ ఏదైతే ఉంటుందో 2017-18లోనే దిస్ వాజ్ ఫస్ట్ ఆల్ విమెన్ నేవీ సర్కమ్ నావిగేషన్ టీమ్. వెరాజ్ INSV తరిని ఎక్స్పెడిషన్ వచ్చేసి 2023లో జరిగింది. దిస్ ఆర్ విమెన్ ఆఫీసర్స్ ట్రాన్స్ ఓషన్ సేలింగ్ మిషన్స్. ఏషియా స్పెసిఫిక్ అండ్ సౌత్ అట్లాంటిక్ రీజన్లో వీళ్ళు వెళ్ళారనమాట సర్కమ్ నావిగేషన్కి. అండ్ నౌ సముద్ర ప్రదక్షిణ అనేది ఇట్ ఈస్ నౌ ఎక్స్టెండింగ్ ద లెగసీ టు అ ట్రై సర్వీస్. ఓకే, సో ద స్కేల్ ఆఫ్ ది ఆపరేషన్స్ ఆర్ గెటింగ్ ఇంక్రీస్డ్. సో ఇండియన్ ఆర్మీ సేలింగ్ వెజిల్ వచ్చేసి IASP త్రివేణి దట్ ఈస్ బీయింగ్ యూజ్డ్ ఇన్ ఇట్. సో ఎర్లియర్ నేవీ ఎక్స్పెడిషన్స్ కూడా గుర్తుపెట్టుకోండి, నేవిక సాగర్ పరిక్రమ అండ్ INSP త్రివేణి. అండ్ ఈ పర్టికులర్ పాయింట్స్ని కూడా తరిని అండ్ త్రివేణి వచ్చేసి ద vehicle that they have used. Okay, so yeah, this have been completed. Now let's continue the discussion. So there are 4 important news. నేను అన్నీ ఒకే దగ్గర ఇంక్లూడ్ చేశాను. With this will complete today's topics అనమాట. సో ఫిలిప్పైన్స్ సింకింగ్ ఐలాండ్ బ్యాట్లింగ్ రైజింగ్ సీ లెవెల్స్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఆన్ ద ఫిలిప్పైన్ ఐలాండ్స్ ఆఫ్ పుగాడ్, స్ట్రీట్ వెండర్ మరియా తొమాయో walks before her grandchildren to bring the back-breaking work of removing seawater from her home to scoop by with a plastic dustpan అని ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. సో whenever you're writing answers related to climate change and రీసెంట్గా ఎన్వైరన్మెంట్కి సంబంధించి స్మాల్ ఐలాండ్ నేషన్స్ గురించి క్లైమేట్ చేంజ్ అండ్ స్మాల్ ఐలాండ్ డెవలపింగ్ నేషన్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అనే దాంట్లో మీరు ఎగ్జాంపుల్స్ కోట్ చేసినప్పుడు యూ కెన్ write about this particular island of Pugad in the Philippines, where it has a risk of sinking down because of the climate change issues. So that is where you can use it in the mains. And the second important article, so there is an article in the Hindu newspaper only where the Philippines is opposing the China's claim on Scarborough Shoal. So Scarborough Shoal అనేది మనకు సౌత్ చైనా సీలో ఉంటుంది. I am giving you homework, please locate the Scarborough Shoal in the map. ఒకసారి లొకేట్ చేయడానికి ప్రయత్నించండి. సో చైనా దీని మీద క్లెయిమ్ చూపెడుతుంది అండ్ ఫిలిప్పైన్స్ కూడా చూపిస్తుంది. దీనికి అగేన్స్ట్గా PCI దట్ ఈస్ పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్లో కూడా ఫిలిప్పైన్స్ లాట్ ఆఫ్ టైమ్స్ కంప్లైంట్ చేయడం జరిగింది అండ్ PCI ఇస్ గివెన్ జడ్జ్మెంట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఫిలిప్పైన్స్ ఓన్లీ. బట్ చైనా ఇస్ ఆల్వేస్ ఇంక్రీజింగ్ ఇట్స్ ప్రెజెన్స్. సో చైనా ఈ పర్టికులర్ స్కార్బరో షోల్ అనే ఈ ఐలాండ్ని హ్యుయాన్గ్వన్ ఐలాండ్ అని కూడా పిలుస్తుంది అనమాట. సో ట్రై టు రిమెంబర్ దీస్ పర్టికులర్ పాయింటర్స్. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, సో ఇప్పుడు 50% టారిఫ్స్ వల్ల లాట్ ఆఫ్ సెక్టార్స్ అనేవి ఇంపాక్ట్ అవుతున్నాయి అని చెప్పాను. వన్ ఇస్ డైమండ్ ఇండస్ట్రీ ఆఫ్ గుజరాత్. సో వాళ్ళు దే ఆర్ సర్చింగ్ ఫర్ ద వెస్ట్ ఏషియన్ మార్కెట్స్ అని చెప్పాను. అండ్ ఆల్సో ఐ హావ్ టోల్డ్ యూ అబౌట్ ద ష్రింప్ కల్టివేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఐ హావ్ గివెన్ యూ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్. వన్ సచ్ అన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ కార్పెట్ ఇండస్ట్రీ ఆఫ్ ద ఉత్తరప్రదేశ్లో బదోహి బెల్ట్ ఏదైతే ఉంటుందో, సో సిన్స్ ముఘల్ టైమ్స్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐనీ అక్బరీ టైం నుంచి వెరీ వెరీ ఇంపార్టెంట్ కార్పెట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇండియా ఇస్ ద లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ ద కార్పెట్స్ ఫ్రమ్ ఇండియా టు అదర్ కంట్రీస్ అండ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మార్కెట్ డెస్టినేషన్ ఈజ్ US అనమాట. సో కాబట్టి 50% టారిఫ్స్ వల్ల దిస్ ఈస్ ఆల్సో అ సెక్టర్ విచ్ ఇస్ గోయింగ్ టు హిట్ హార్డ్ అనమాట. అండ్ కార్పెట్ ఇండస్ట్రీ ఇస్ అ లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీ. దీనివల్ల లాట్ ఆఫ్ పీపుల్ విల్ హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఆన్ దర్ లైవ్లీహుడ్స్. దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ కార్పెట్ ఆఫ్ దిస్ పర్టికులర్ బదోహి బెల్ట్కి GI ట్యాగ్ కూడా ఉంది, 2009లో వచ్చిందనమాట. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ ఫ్యాక్ట్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఓం బిర్లా గారు రీసెంట్గా సో బేసికలీ కాన్ఫరెన్స్ ఆఫ్ కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ అనే ఒక గ్రూపింగ్కి అటెండ్ అయ్యారు. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ కామన్వెల్త్ అసోసియేషన్స్ అనమాట. సో 1911లోనే వచ్చింది. సో దీంట్లో ద కామన్వెల్త్ కంట్రీస్లో ఉన్న లెజిస్లేటర్స్ ఎవరైతే ఉంటారో దే విల్ పార్టిసిపేట్. అందులో ఓం బిర్లా గారు ఏం చెప్పారు అంటే ద క్వాలిటీ ఆఫ్ డిబేట్స్ ఆఫ్ ఇండియా నీడ్ టు బీ ఇంప్రూవ్డ్ అని చెప్పేసి ఒక సజెషన్ ఇచ్చారు. బట్ మనకి ఇది ఇంపార్టెంట్ కాదు. మోర్ ఇంపార్టెంట్ థింగ్ దట్ వీ హ్యావ్ టు రిమెంబర్ ఇస్
లైక్ కాన్ఫరెన్స్ ఆఫ్ కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ అనేది 1911లోనే ఎస్టాబ్లిష్ అయింది. ఓకే, సో యూ కెన్ మెన్షన్ దిస్ ఓం బిర్లా గారు ఇచ్చిన స్టేట్మెంట్ని మీరు ఆన్సర్స్లో అయితే మెన్షన్ చేసుకోవచ్చు. ఓకే, ఐ హ్యావ్ కంప్లీటెడ్ 4 ఇంపార్టెంట్ స్మాల్ ఆర్టికల్స్ ఫ్రమ్ టుడేస్ న్యూస్ పేపర్. నేను ఇమేజెస్ అటాచ్ చేయలేదు, బట్ ఐ హ్యావ్ టోల్డ్ యూ ద న్యూస్. ఓకే, లెట్స్ కంటిన్యూ. సో నిన్నటి ఆర్టికల్స్లో నేను కొన్ని ఆర్టికల్స్ని మిస్ చేశాను కదా. సో ఐఎమ్ గివింగ్ ద లిస్ట్ ఆఫ్ దోస్ ఆర్టికల్స్. ఐ వాంట్ యూ పీపుల్ టు కంప్లీట్ ఇట్ ఆన్ యువర్ ఓన్, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు ఇంక్రీజ్ ద లెంత్ ఆఫ్ టుడేస్ వీడియో. ఐఎమ్ సారీ ఫర్ దిస్. సో బేసికలీ ఐఎమ్ నాట్ గెటింగ్ టైమ్ టు కంప్లీట్ దిస్. సో కాబట్టి నేను నిన్న మిస్ చేసిన ఆర్టికల్స్లో ట్రై టు రీడ్ దీస్ పర్టికులర్ ఆర్టికల్స్. ఐఎమ్ గివింగ్ ఇట్ టు యూ. మీకు ఎస్టర్డే న్యూస్ పేపర్ ఓపెన్ చేసి try to read out this particular article, that is India said to be among top 5 shipbuilding nations by 2047. This is the first article. Okay, సెకండ్ ఆర్టికల్ ఏంటి అని అంటే ట్రంప్ మోడీ సిగ్నల్ ట్రేడ్ టాక్స్ మే రెజ్యూమ్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. దిస్ ఇస్ జస్ట్ అన్ అప్డేట్, నో రెలవెన్స్ ఫర్ యూపీఎస్సీ. సో దిస్ ఇస్ జస్ట్ అన్ అప్డేట్. బేసికలీ మోదీ గారు అండ్ ట్రంప్ గారు ఎక్స్లో పోస్ట్ చేయడం జరిగింది దట్ దే ఆర్ గోయింగ్ టు ఇంక్రీజ్ దర్ పార్ట్నర్షిప్ వన్స్ అగైన్ అని చెప్పేసి. సో దట్స్ ద అప్డేట్, దట్స్ ఇట్. ఓకే, so they are going to have that mini trade deal or a trade deal to discuss about the tariff issues and all. This is just an update, you don't need to read this. Okay, this is just an update. Okay, and next one ఏంటంటే కాన్స్టిట్యూట్ ఇండో భూటాన్ రివర్ కమిషన్ విత్ వెస్ట్ బెంగాల్ యాజ్ మెంబర్ మమతా టు సెంటర్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో మమతా బెనర్జీ గారు సో షీ హ్యాస్ రీఇటరేటెడ్ దట్ వీ నీడ్ టు ఎస్టాబ్లిష్ ఇండో భూటాన్ రివర్ కమిషన్ అనమాట. ఓకే, ఎందుకు అని అంటే బెంగాల్కి అండ్ భూటాన్కి మధ్యలో దెర్ ఆర్ లాట్ ఆఫ్ రివర్ వాటర్స్ అనమాట. చాలా రివర్స్ ఉన్నాయి. సో స్మాల్ ట్రిబ్యూటరీస్ కానివ్వండి, చాలా రివర్స్ అనేవి ఉన్నాయి. సో షీ హాస్ బీన్ టెలింగ్ దట్ వీ హ్యావ్ రిపీటెడ్లీ డిమాండింగ్ దట్ బెంగాల్ be made a member of such panel. It is necessary because the waters of Bhutan's Sankosh river, for example, there is a river called as Sankosh river. So this particular thing will flood the areas like Jalpaiguri, okay, Alipurdwar, Malda. వీటన్నిటిని ఫ్లడ్ చేస్తూ ఉంటుంది. అండ్ నాట్ ఓన్లీ దిస్, there are lot many rivers that are there with respect to Bhutan and India that will cause the flooding to the West Bengal అనమాట. ఓకే, కాబట్టి ఈ పర్టికులర్ థింగ్ అంటే ఏదైతే స్టేట్మెంట్ మమతా గారు ఇచ్చారో సో దానికి రెస్పాన్సివ్గా, సో ఇన్ రెస్పాన్స్ టు ద క్వశ్చన్ పోస్డ్ బై తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ మెంబర్ రితాబ్రత Banerjee on August 11, the Minister of Jal Shakti had informed Parliament that there is no proposal under consideration for setting up a commission. However, the ministry pointed out that India-Bhutan ki they have entered into a bilateral cooperation on flood-related issues and చెప్పడం జరిగింది, on which includes a joint group of experts and a joint technical team on flood management అని చెప్పేసి రిప్లై ఇవ్వడం జరిగిందనమాట. సో బెనర్జీ గారు ఏం చెప్పారు, దట్ దెర్ ఈస్ అ ఇంపెండింగ్ డేంజర్ ఆఫ్ ఫ్లడ్స్ ఇన్ ద స్టేట్స్ and that the rivers of the Bhutan, Nepal and Teesta from Sikkim poses risk to the North Bengal. She said release of waters from the reservoirs of Damodar Valley Corporation, ఇలాంటి వాటి నుంచి వాటర్ రిలీజ్ చేసినప్పుడు సౌత్ బెంగాల్లో కూడా ఫ్లడ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీ నీడ్ సంథింగ్ లైక్ ఇండో భూటాన్ రివర్ కమిషన్, అందులో భూటాన్ కూడా మెంబర్గా ఉండాలి అని చెప్పేసి తను సజెస్ట్ చేశారు. దట్స్ ఇట్, దిస్ ఇస్ దన్ అప్డేట్ ఆఫ్ ది ఆర్టికల్. ఓకే, సో నెక్స్ట్ ఆర్టికల్, ఇస్రో ఇంక్స్ అగ్రిమెంట్ విత్ Hindustan Aeronautical Limited for transfer of SSLV technology, that is small satellite launch vehicle technology అని ఇంకో అప్డేట్ రావడం జరిగింది. సో ఇస్రో సైన్డ్ అ ఫార్మల్ అగ్రిమెంట్ విత్ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ వెనస్డే రోజు. సో దేనికోసము అని అంటే, సో ఇస్రో విల్ ట్రాన్స్ఫర్ ద టెక్నాలజీ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ SSLV. So this is a mark of a significant step in industry participation in the space sector అని చెప్పొచ్చు. సో ఈ అగ్రిమెంట్ ఏంటంటే, దిస్ ఇస్ ద 100th transfer of technology agreement which is facilitated by the space sector promoter, that is InSpace ద్వారా దీన్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందనమాట. సో రీసెంట్గానే this particular agreement was signed in Bengaluru by ISRO and New Space Limited and InSpace with HAL అనమాట. ఓకే, సో బేసికలీ దిస్ ఇస్ అన్ అప్డేట్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. సో హాల్ కానీ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్, ఇన్స్పేస్లో ఇస్రోకి సంబంధించిన ఇన్స్పేస్ and New Space India Limited and ISRO, all of them signed an agreement to transfer the technology for SSLV అనమాట. ఓకే, సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ అప్డేట్ ఆల్సో, రైట్. దిస్ పర్టికులర్ ఇనిషియేటివ్ ఏం చేస్తుంది అని అంటే, ఇది ఇండిజినియస్ శాటిలైట్ లాంచెస్కి సపోర్ట్ చేయడానికి ఫ్రమ్ MSMEs అండ్ స్టార్టప్స్ దీనికి హెల్ప్ చేస్తుంది అనమాట. హాల్ కెన్ బికమ్ అ కీ ప్లేయర్ ఇన్ ద గ్లోబల్ స్మాల్ శాటిలైట్ ప్రాజెక్ట్, రైట్. సో నేనే చెప్పేసాను దీన్ని కూడా. నిన్నటి ఆర్టికల్లోనే ఇంకో చిన్న అప్డేట్, డిజిటల్ ప్లాట్ఫామ్ టు ప్రిజర్వ్ ట్రైబల్ ఆర్ట్ కల్చర్ అని చెప్పేసి
ఒక పర్టికులర్ అప్డేట్ రావడం జరిగింది. యూనియన్ ట్రైబల్ మినిస్ట్రీ సో ఒక పర్టికులర్ బీటా వర్షన్ ఆఫ్ ఆది సంస్కృతి లాంచ్ చేయడం జరిగిందనమాట. ఇది ఒక డిజిటల్ ప్లాట్ఫామ్స్. సో ఇక్కడ ఏం చేస్తారు అని అంటే ట్రైబల్ ఆర్ట్ ఫామ్స్ అండ్ హెరిటేజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని రిపోజిటరీ మెయింటైన్ చేస్తారనమాట. ఓకే, సో దిస్ ఈస్ అ వరల్డ్స్ ఫస్ట్ డిజిటల్ యూనివర్సిటీ టు ప్రమోట్ ద కల్చర్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ ట్రైబల్ కమ్యూనిటీస్. సో ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఏం చేస్తుంది అని అంటే దిస్ విల్ యాక్ట్ లైక్ అ ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ ఆల్సో. సో ఈ మార్కెట్ ప్లేస్ ద్వారా వాళ్ళు ఏం చేస్తారు, డిజిటల్ టూల్స్ని యూజ్ చేసుకొని దెల్ మార్కెట్ దేర్ ప్రోడక్ట్స్. సో ట్రైబల్ కల్చర్తో ముడిపడి ఉన్న ప్రోడక్ట్స్ని దెల్ సేల్ త్రూ దిస్ పర్టికులర్ ప్లాట్ఫామ్ అనమాట. దీంట్లో ఈ పర్టికులర్ ఆది సంస్కృతిలోనే 3 ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఆది విశ్వవిద్యాలయ. సో దిస్ ఈజ్ అబౌట్ డిజిటల్ ట్రైబల్ ఆర్ట్ అకాడమీ. And Adi Sampada, which is a socio-cultural repository, and Adi Heart, this is a digital marketplace. Remember that Adi Sanskriti edaithe untundo, so this is an update that you have to remember for the exam point of view, prelims point of view. Okay, so first oka important article నేను మిమ్మల్ని చదువుమన్నాను. This is going to be the second article that I want you people to read it on your own. Airports face user fee cuts for poor passenger service అని చెప్పేసి నిన్న ఒక ఆర్టికల్ రావడం జరిగింది. I want you people to read that particular article. And the third important article I want you to read is India resist full crypto framework fears systemic risk. అసలు ఇండియాలో స్వతహాగా మనం క్రిప్టో ఫ్రేమ్వర్క్ని ఎందుకు తీసుకురావట్లేదు అని చెప్పేసి ఇందులో మెన్షన్ చేసింది. సో జస్ట్ 2 minutes read, you can complete this article too. And the next one is French police arrest 250 during clashes with protesters as Macron installs new PM అని చెప్పేసి రావడం జరిగింది. సో నేను లాస్ట్ క్లాస్లోనే సో ఫ్రాన్స్కి సంబంధించిన నో కాన్ఫిడెన్స్ మోషన్ అండ్ మన దగ్గర ఉన్న నో కాన్ఫిడెన్స్ మోషన్కి డిఫరెన్సెస్ చెప్పాను. దిస్ ఇస్ జస్ట్ అన్ అప్డేట్. అగైన్ యూ కెన్ రీడ్ ఇట్ ఆన్ యువర్ ఓన్ జస్ట్ ఇన్ 2 to 3 minutes. Okay. And the next important thing is months long delay in ST fellowship fund hits research scholars అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. అగైన్ దిస్ ఈస్ అబౌట్ అ స్మాల్ అప్డేట్ అబౌట్ ది ఎస్టీ ఫెలోషిప్ ఫండ్. సో దాని గురించి బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ కూడా చదువుకోండి. ఓకే, సో 4 to 5 ఆర్టికల్స్ నేను ఇచ్చాను. సో దీస్ ఆర్ వెరీ వెరీ స్మాల్ ఆర్టికల్స్. ఒక 15 minutes కూర్చుంటే మీకు సో యూ కెన్ క్విక్లీ రీడ్ దీస్ ఆర్టికల్స్ ఫ్రమ్ ఎస్టర్డేస్ న్యూస్ పేపర్స్. సో దిస్ ఇస్ ద స్మాల్ హోంవర్క్ దట్ ఐ వాంటెడ్ టు గివ్ యూ. నిన్న నా హెల్త్ బాగాలేక నేను ఇది ఇస్తున్నాను. ఐఎమ్ రియలీ సారీ ఫర్ దాట్. ఓకే, బట్ ఐ వాంటెడ్ యూ పీపుల్ నాట్ టు మిస్ ఎనీథింగ్ అవుట్. సో అందుకే నేను ఐ టోల్డ్ యూ వాట్ టు రీడ్ ఆల్సో. Okay, so with this we have completed the discussion of today's newspaper. I hope it's worthy and helpful to you. Meeku nachinataithe like cheyadam marchipodu and give your feedback to the comment box, and also please subscribe to our channel. Let's meet in the next class. Until then, take care, bye bye, and keep smiling.